ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడినందరికీ నా ప్రత్యేకమైన శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి. ఎవరు చెప్పట్లేదు? చేతులు జోడించి చెప్పండి, నా వైపు చూసి వందనాలు. కొంచెం నవ్వుతూ చెప్పండి. అందరూ చాలా సీరియస్గా ఉన్నారు. దేవుడు మరొకసారి మీతో కలిసి నాకు ఇదే కరెక్ట్ అండి, అది కాదు. ఓకే, రైట్. ఈ ప్రత్యేకమైనటువంటి మీటింగ్స్లో మీతో కలిసి ఈ 2 దినాలు వర్తమానాలు అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మొదటగా దేవునికి వందనాలు తెలియజేస్తూ, మరి స్థానిక దైవజనులు, నాకు అత్యంత ప్రియులు, నన్ను ఎంతో ప్రేమించే సేవకులు లివింగ్స్టన్ అయ్య గారి యొక్క పరిచర్లో నేను కూడా పాలిభాగస్తుని కావడానికి చక్కని అవకాశం కల్పించిన అయ్యగారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే తల్లి గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వెనుకున్నటువంటి గాబ్రియల్ అయ్య గారికి, బ్రదర్ గారికి వందనాలు తెలియజేస్తూ, ఇక్కడున్న పెద్దలందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా వందనాలమ్మా. ఓకే, రైట్. వినండి, ఈ 2 దినాలు నేను చెప్పబోయే వర్తమానాలు చాలా జాగ్రత్తగా మీరు మనసు పెట్టి ఆలకించగలిగితే ఎన్నో విషయాలు మనందరం కలిసి నేర్చుకోబోతున్నాం. కనుక ఈరోజు ఈ ఫస్ట్ మెసేజ్ రేపు ఒక సీరియల్ టైప్లో ఒక వచనం తీసుకుని అదే మాట మీద మ్యాక్సిమం 3 రోజులు మాట్లాడతాను నేను. కనుక మీరు సిద్ధపడి వీలైతే రాసుకోవడానికి కూడా మీరు రెడీ అవ్వండి. ఈరోజు మొదటి రోజు కనుక ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీ ముందు పెడతాను. చాలా జాగ్రత్తగా మీరు మనసు పెట్టి ఆలకించండి. కొంచెం నవ్వుతూ పెట్టిన ముఖాలు, అందరూ చాలా సీరియస్ ఉపవాస కూటంలో ఉన్నట్టున్నారు. ఇది ఆ పండగల్లో ఉన్నాం మనం. బయట వాళ్ళ పండుగలు ఉన్నాయి, కానీ మనకి ఇది ప్రత్యేకమైన పండుగలు కనుక పండుగలు ఎలా ఉండాలి? సంతోషంగా ఆనందంగా ఉండాలి. చాలామంది నాకు చాలా సీరియస్గా చూస్తున్నారు. లాస్ట్ టైం నేను క్రిస్మస్ వర్తమానం ఇవ్వడానికి వచ్చినప్పుడు చాలామంది నన్ను చూశారు. అప్పుడు రానివారు, ఆ మీటింగ్కి రానివారు, నన్ను ఎప్పుడూ చూడని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి చేతులు ఎత్తండి. నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. కొంచెం పైకి ఎత్తండి. నన్ను ఎప్పుడు చూడని వారు, ఇదే ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నామండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. వెరీ గుడ్, చాలామంది ఉన్నారు. ఇలా కాదు కానీ మీరు మాకు తెలుసండి, మీ ప్రసంగం విన్నాం మేమన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చాలా తక్కువ మంది ఉన్నారు. ఓకే, నేను తెలియని వారు ఎక్కువ మంది ఉన్నారు. రైట్. అయితే నన్ను గూర్చిన కొన్ని మాటలు పరిచయ వాక్కులు చెప్తాను. చాలామంది కొత్త వారు ఉన్నారు కనుక నన్ను గూర్చిన కొన్ని మాటలు పరిచయ వాక్కులు చెప్పి నేను తర్వాత వాక్యంలోకి వెళ్తాను. వినండి, నేను మాది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గరలో ఉన్నటువంటి వేండ్ర అనే గ్రామం. వేండ్ర అనే ఒక చిన్న పల్లెటూరు. వేండ్ర అనే మాట వినడానికి బాగుంటుంది, కానీ వర్షం వచ్చిందంటే తాండ్ర అయిపోద్ది అనమాట. అలాంటి నల్లమట్టూరు చిన్న పల్లెటూరు. అక్కడ మా నాన్నగారు సుమారు 55 సంవత్సరం దేవుని సేవ చేస్తున్నారు. మా నాన్నగారికి 4 కుమారులు, నేను 2వ వాడిగా పుట్టాను. నేను పుట్టిన తర్వాత నాకు 2వ సంవత్సరం వయసులో పోలియో వచ్చి నేను చనిపోతే, నాతో పాటు అదే టైంలో మరొక 3కి పోలియో వస్తే ఆ 3 కూడా చనిపోయారట. ఇది ఎప్పుడు సంగతి? 40 సంవత్సరాల వెనకటి సంగతి చెప్తున్నా. ఆ కాలంలో పోలియో వస్తే చనిపోవడమే తప్ప మందులు డ్రాప్స్ లేవు ఆ టైంలో. అలాంటి టైంలో పోలియోలో నాతో పాటు పోలియో వచ్చిన 3 చనిపోతే సమాధి చేస్తారట. నన్ను కూడా సమాధి చేయాలి, కానీ సమాధి చేయడం మానేసి చనిపోయిన దగ్గర కూర్చుని మా అమ్మగారు నాన్నగారు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారట. ప్రభువా, ఈ బిడ్డను ఎలాగైనా బ్రతికించాలి. అప్పటికి విశ్వాసులు 5, 40 సంవత్సరాల క్రితం సంఘటన, 5 విశ్వాసులు. ఇప్పుడైతే సుమారు ఒక 400 మంది సంఘం, 4 బ్రాంచ్ సంఘాలు కూడా ఉన్నాయి మాకు. అలాంటి పరిస్థితుల్లో చనిపోయిన దగ్గర నుంచి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ, బ్రతికిస్తే నీ సేవ చేయించుకుంటాం, నువ్వు ఎలాగని ఈ కార్యం మీరు జరిగించాలి, ఈ బిడ్డ బతికితే చాలామంది గ్రామంలో మారిపోతారు, నువ్వు ఎలాగైనా గొప్ప కార్యం చేయాలి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటే ఊళ్ళో కొంతమంది పెద్దలు వచ్చి అన్నారట, ఏమంటే పాస్ గారు, ఇదే జబ్బు 3 చనిపోయారు, ఊళ్ళో సమాధి చేసేసాం ఆ 3ని. ఈ చనిపోయినోడి దగ్గర ఎంచే పెడుస్తారు మీరు, ఏడ్చించాలి కానీ నడని తీసుకెళ్ళి సమాధి చేద్దామని సమాధి చేయడానికి రెడీ చేస్తున్న టైంలో నేను కదలడం మెదలడం చేశానట. అంటే చనిపోయిన నేను బ్రతికాను. ఏం ప్రార్థన చేస్తే? బ్రతికితేనే సేవ చేయించుకుంటాం, ఈ బిడ్డ బతికితే చాలామంది మారుతారు గ్రామంలో అని ప్రార్థించగా బ్రతికాను. కానీ ఆ పోలియోలో నాకు ఒక కాలు నోరు లాగేసింది. అంటే కొంచెం మీకు చూపిస్తే అర్థమవుతుంది. చాలామంది కొత్త వారు ఉన్నారు కాబట్టి మీకు
చూపించడం కోసం. చూడండి, నాకు ఈ కాలు చాలా సన్నంగా ఉంటుంది, చూస్తున్నారా? ఈ కాలు నాకు ఇలాగే ఉండేది. 25 years ఇలాగే ఏళ్ళ మీదే నడిచేవాడు. జోడు కానీ షూ కానీ ఎప్పుడు వేసుకోలేదు 25 years వరకు. ఈ కాలు మాత్రమే కాదు, ముఖానికి భాగం కూడా నాకు ఆ పోలియోలో లాగేయడం జరిగింది. మొత్తం మీద వారు చేసిన ప్రార్థన బట్టి బ్రతికాను, పెద్దోడయ్యాను. 10th class వరకు చదువుకున్నాను. 10th class ఎగ్జామ్స్ రాసి ఇంటికి వచ్చా. ఇంటికి రాగానే మా నాన్నగారు అన్నారు, బాబు నువ్వు పెద్ద చదువు ఉద్యోగం చేద్దాం అనుకున్నావేమో. ఉద్యోగం కాదు, నువ్వు సేవ చేయాలి. ఎందుకంటే చిన్నప్పుడు పోలియో వచ్చి చనిపోతే మేము ప్రార్థన చేస్తే బ్రతికావు, సేవ చేయించుకుంటావు నాయనంటే దేవుడు నిన్ను బ్రతికించుకున్నాడు కనుక నువ్వు ఉద్యోగాలు కాదు సేవ చేయాలన్నారు. అనగానే ఆ రోజు మా నాన్నగారితో నేను అన్న మాట ఇప్పుడు అంటే అన్నారు, కానీ సేవ అనే మాట ఇంకొకసారి నా దగ్గరగానే అన్నారా, మాట మర్యాద తక్కదని చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చి మా నాన్నగారికి. సేవ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి, ఉద్యోగమే చేయాలనుకునేవాడిని. నా మైండ్ అంతా జాబ్ మీదే ఉండేది. దీనికి గల కారణాలు కొన్ని ఉన్నాయి. స్కూల్లో నా టీచర్స్ అందరూ ఏం చెప్పారంటే నాకు, ఒరే పండు నువ్వు బాగా చదువుకొని, పండు అంటే మా ఇంటి పేరే పండు, సాధారణంగా ఇంటి పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు మాస్టర్లు చెప్పేవారు, ఒరే పండుగ నువ్వు బాగా చదువుకుని 10th class ఫస్ట్ క్లాస్ పాస్ అయితే నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది, ఎందుకంటే ఫిజికల్గా ప్రాబ్లం ఉంది కనుక నువ్వు 10th పాస్ అవ్వ చాలు జాబ్ వస్తుందని ప్రతి మాస్టర్ నాకు ఇది చెప్పేవాడు. నా మైండ్ ఎండ్లో ఒకటి పెట్టుకున్నా, ఎలాగైనా 10th పాస్ అవ్వాలి, ఉద్యోగం చేయాలనే ఆలోచనే ఉండేది నాకు. కానీ మా నాన్నగారు ఏమన్నారు, ఉద్యోగాలు కాదు నువ్వు సేవ చేయాలన్నారు. అస్సలు ఒప్పుకునేమని కాదు. మా నాన్నగారికి మీదకి ఎంత గొడవకి వెళ్ళిపోయి ఉంటే ఇప్పటికి నా బాగా గుర్తు. మా అమ్మగారు ఒక రోజున నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని ఏడుస్తూ చెప్తుంది, ఒరేయ్ అసలు నువ్వు నాన్నగారిని అలాగే ఎదురుస్తున్నావు, కానీ నీ సంగతి తెలిసినా నీకు 2వ సంవత్సరం వయసులో పోలియో వచ్చి చనిపోయావు, నీతో పాటు 3 చనిపోయారు. ప్రార్థన చేస్తే బ్రతికావు, సేవ చేయించుకుంటావంటే దేవుడు బతికించుకున్నాడు నిన్ను. ఇప్పుడు సేవ చేయనని చెప్పి తిరుగుబాటు చేస్తున్నావు, ఏమన్నా బాగుంది బాబు అని మా అమ్మగారు నన్ను అంటుంటే ఆ రోజు మా అమ్మగారితో నేను అన్నమాట, అమ్మా నువ్వు ఏడుస్తున్నావు కానీ అసలు నాకు ఇష్టం లేకుండా, నా పర్మిషన్ లేకుండా ఎవరు సమర్పించమన్నారు మిమ్మల్ని అని ఇంత గొడవకి వెళ్ళిపోయేవాడిని. ఇంకా వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాక నా కోసం ప్రార్థన చేయడం ప్రారంభించారు. నేనేమో 10th class రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నా. ఈ లోపల 10th రిజల్ట్స్ వచ్చాయి. ఏం జరిగిందో మీరు ఊహించి ఉండొచ్చు. హ్యాపీగా ఫెయిల్ అయిపోయాను, మామూలుగా కాదు. 10th classలో ఇంగ్లీష్లో 3 మార్కులు తక్కువ ఫెయిల్ అయిపోయాను. నేను ఫెయిల్ అయిపోయానంటే మీరు నవ్వుతున్నారేటమ్మా, సరే ఒకే సబ్జెక్ట్లో 3 మార్కులు తక్కువ ఫెయిల్ అయిపోతే నమ్మండి మా నాన్నగారికి ఎంత సంతోషం అంటే, సాధారణంగా పిల్లలు ఫెయిల్ అయిపోతే తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది, బాధ ఉంటుంది. మా నాన్నగారికి ఏ బాధ లేదు. వీడు పాస్ అయ్యాడంటే ఖచ్చితంగా ఉద్యోగం పోతాడు వీడు. ఇది ఖచ్చితంగా దేవుడు చేసిన పని అనుకున్నాడు ఆయన. నేను చాలా బాధపడ్డాను, కానీ ఒక సబ్జెక్టే కదా మళ్ళీ కడదామని చెప్పి మళ్ళీ కట్టాను, మళ్ళీ ఫెయిల్ అయిపోయాను, మళ్ళీ కట్టాను, మళ్ళీ ఫెయిల్ అయిపోయాను, మళ్ళీ కట్టాను, మళ్ళీ ఫెయిల్ అయిపోయాను. ఇంకెన్నిసార్లు చెప్పమంటారు? 7 సార్లు 10th class ఇంగ్లీష్లో ఫెయిల్ అయిపోయాను. ఏమో అందరూ అలా చూస్తున్నారే అంటే మీరు ఏమనుకుంటున్నారంటే 10th class 7 సార్లు ఫెయిల్ అయిపోయినోడిని ఇంత మహాసభకి ఎక్కడి నుంచో స్పీకర్గా తీసుకురావడం అవసరమా అన్నట్లు ఉన్నాయి మీ మొక్కలు కదా. ఒక మాట చెప్తాను వినండి. 10th class 7 సార్లు ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు, బట్ నౌ ఐ క్యాన్ ప్రీచ్ ఇన్ ఇంగ్లీష్, ఐ క్యాన్ టీచ్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో ప్రసంగం చేయగలను, ఇంగ్లీష్లో టీచ్ చేయగలను, తమిళ టు తెలుగు ట్రాన్స్లేట్ చేయగలను, మలయాళం టు తెలుగు ట్రాన్స్లేట్ చేయగలను, గ్రీక్ బాగా చదవగలను, వ్రాయగలను. సుమారు ఒక 100 మంది సేవకులే నా దగ్గర ట్రైనింగ్ అయ్యారు. సరే విషయాలు పక్కన పెడితే 10th class 7 సార్లు ఫెయిల్ అయిపోయిన తర్వాత మా నాన్నగారు మాట అన్నారు, ఒరేయ్ ఒక్క సబ్జెక్ట్లో 7 సార్లు ఫెయిల్ అయిపోయినోడు భూమి మీద ఎవడైనా ఉంటాడా? నువ్వు అక్కడే ఉన్నావు, అది ఇప్పటికైనా సరే నీ సేవ చేస్తాను నాయన, నువ్వు ఒప్పుకో, నువ్వు అప్పుడే పాస్ అవుతావు, లేదంటే ఇంకా ఫెయిల్ అయిపోతానే ఉంటావు అని శపించి పడేశారు మా నాన్నగారు. ఎప్పుడైతే ఈ మాట అన్నారో ఆ రోజు మా నాన్నగారితో పెట్టుకున్న గొడవ మామూలు గొడవ కాదు, పెద్ద యుద్ధమే జరిగింది ఇంట్లో. ఆ రోజు మా నాన్నగారితో ఎలాగన్నా మా నాన్నగారికి, మేము 4 కొడుకులు, మా నాన్నగారిని నేను ఎదిరించినట్టుగా ఎవరు ఎదిరించరు. నేనంటే చాలా ప్రేమ, నాకున్నటువంటి నా మీద చూపించే ప్రేమను బట్టి నేను అలా మాట్లాడేసేవాడిని. మా నాన్నగారితో అనగా అడుక్కునన్నా తింటాను కానీ మాత్రం నేను సేవ చేయను. భోజనం పెడుతున్నారు కాబట్టి సేవ అన్నారా మీరు? ఇలా గొడవ పెట్టి ఇంట్లో 2 జతల బట్టలు పట్టుకొని మా పక్కన ఉన్న కాకినాడ పట్టణానికి పారిపోయా. ఇవన్నీ చెప్పడానికి టైం లేదు, కానీ కాకినాడ వెళ్ళి నేను చేసిన పని ఏదైనా ఉన్నదంటే, ఏ పని దొరక్క ఏమండి ఒక కంపెనీలో రిక్షా తొక్కడానికి కుదిరా, ఏమండి అన్నీ ఉండి సుమారు 400 మంది సంఘం, 2-3 బ్రాంచ్ సంఘాలు ఉన్నాయంటే పాస్కర్ పరిస్థితి ఎలా ఉంటుంది? సమృద్ధైన ఆహారం ఉంది ఇంట్లో. మా అన్నదమ్ములు అయితే ఒక ఆయన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఆఫీసర్ మా అన్నయ్య, సుమారు 4 లక్షల రూపాయలు జీతగాడే. 2వాడు నేను, నా తర్వాత ఒకడు ఉన్నాడండి 3వాడు, ప్రపంచంలో 100 దేశాలు తిరిగాడు, 100 కంట్రీస్, ఉన్నతమైన ఉద్యోగం అయింది. అన్నదమ్ములు అందరూ ఉన్నతమైన చదువులు చదువుతుంటే దిక్కులేనిలాగా
కేవలము సేవ చేయకూడదన్న ఉద్దేశంతో ఇంట్లోంచి పారిపోయి రోడ్ల మీద రిక్షా తొక్కుతున్న జీవితం కొనసాగిస్తూ ఉండేవాడు. అలా రిక్షా తొక్కుతున్న నన్ను దేవుడు ఎలా తీసుకొచ్చి ఆయన సేవలో పెట్టుకున్నాడు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, నా ఫోటో కనబడుతుంది. అటు శ్రీకాకుళం ఉన్న దగ్గర నుండి ఇటు చూస్తే దేవుడు నన్ను ఎలా మార్చేశాడు. 6 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చేశా. మెడ్రాస్ అయితేనో, కేరళ అయితేనో, కేరళలో ఒక బైబిల్ కాలేజీలో నేను టీచ్ చేసేవాడిని. దేవుడు నన్ను ఎలా తీసుకొచ్చి ఆయన సేవలో పెట్టుకున్నాడు అనే సంగతి ఇంకా మనకి 2-3 రోజులు ఉంటాను కదా, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమండి మిగిలినటువంటి విషయం నేను మాట్లాడదాం. ఓకే, ఎందుకంటే ఈ రాత్రి మనకి సమయం వాక్యం ఎక్కువ మాట్లాడాలి కనుక ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇలాగే సస్పెన్స్లో వదిలేశాను కనుక మనకి ఇంకా ప్రసంగాలు ఉన్నాయి కనుక ఏమంటే కొత్త వారు చాలామంది ఇది వినలేదు కనుక ఈ మాటలు చెప్పాను. వీలైతే రేపు ఏదో టైంలో ఏదో ప్రసంగానికి ముందు నేను ఎలా సేవలోకి వచ్చానన్న సంగతి మనం చూద్దాం. ఓకేనా? రైట్ అమ్మ, అందరూ చాలా టెన్షన్లో ఉన్నట్టున్నారు. అయితే ఖచ్చితంగా రేపు రావాల్సిందే. రేపు ఎగ్గొట్టడానికి లేదన్నట్టున్నారు మీరు. ఖచ్చితంగా రావాల్సిందే. ప్రసంగాలు కూడా అలాగే ఉంటాయి. ప్రసంగాలన్నీ కూడా మీరు ఒక మెసేజ్ మిస్ అయ్యారా, కాన్సెప్ట్ అంతా మీరు మిస్ అయిపోతారు. అందుచేత ప్రతి ఒక్కరు ఉండడానికి ప్రయత్నం చేయండి. దేవుడే మనతో అందరితో మాట్లాడునుగాక. చదువుదాం బైబిల్ గ్రంథంలో. వినండి, పాత నిబంధన గ్రంథంలో సంఘమును గూర్చి ఒక ప్రవచనం రాయబడింది. చదవడానికి ముందు నా వైపు చూడండి అందరూ. పాత నిబంధన గ్రంథములో సంఘమును గూర్చి ఒక ప్రవచనం రాయబడింది. పాత నిబంధనలో ప్రవచనాలన్నీ యేసుక్రీస్తు వారి గురించి ఉంటాయి. మ్యాక్సిమం యేసుక్రీస్తు యొక్క రాకడ గురించి, ఎలా పుడతాడో, ఎలా పెరుగుతాడో, ఏమంటే ఆయన ఎలాగా ఈ భూమి మీదకి రాబోతున్నాడు అనే ప్రవచనాలు ఎన్నో ఉంటాయి. కానీ సంఘమును గూర్చిన ప్రవచనం ఒకటి రాయబడింది పాత నిబంధనలో. ఆ ప్రవచనం మీదే ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. చదువు ఒకసారి తీయండి. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 5వ వచన భాగం చదువుదాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 5వ వచన భాగాన్ని మనం చదువుదాం. యవనుడు కన్యకను వరించి పెండ్లి చేసుకొనినట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లి చేసుకొనిదరు. రైట్, చాలు తల్లి, చాలు. రైట్, ఇంకా తిప్పుతానే ఉన్నారు. కొంతమందికి యెషయా గ్రంథం దొరకలేదు. ఆదికాండం పక్కన ఉంటే చూడండి. ఓకే, రైట్. ఏం రాయబడింది మరొకసారి చదవం, అందరు కనబడేలా గట్టిగా. యవనుడు కన్యకను వరించి పెండ్లి చేసుకొనినట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లి చేసుకొనిదరు. చాలు, తలలపైకి ఎత్తండి, నా వైపు చూడండి. అందరు నా వైపు చూస్తూ వినండి. ఇదే మాట మీద రాత్రి మన వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఈ మాట నా వెనకాల చెప్పండి అందరూ. యవనుడు, అందరూ అన్నారా? నాకు వినపడలేదేటండి, కొంచెం గట్టిగా చెప్పండి. యవనుడు కన్యకను వరించి పెండ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లి చేసుకొనిదరు. రైట్, ఈ వచనంలో 2 భాగాలు, 2 పార్ట్స్, 2 భాగాలు. ఈ 2 భాగాలలో ఒక భాగం మనందరికీ బాగా తెలిసినటువంటి భాగమే. ఈ వచనంలో 2 భాగాలు ఉంటాయి, 2 విధాలుగా ఉంటుంది. ఒకటి మనందరికీ తెలిసిన విషయం ఒకటి ఉంది, మనకు అందరికీ అర్థం కాని విషయం కూడా ఒకటి ఉంది. మన అందరికీ తెలిసిన విషయం ఏంటో చెప్పండి దీంట్లో. ఏమండి, యవనుడు కన్యకను వరించి పెండ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లి చేసుకుంటారనే 2 భాగాలు ఉన్నాయి. దీంట్లో మనందరికీ బాగా పరిచయమైన, మనకు అందరికీ అర్థమైన విషయం ఏంటో మీరు చెప్పాలి. యవన కాలం రాగానే యవనస్తులు ఏం చేస్తారు? పెండ్లి చేసుకుంటారు అనేది కామన్గా అందరికీ తెలిసిన విషయం. అలాగే యవన కాలంలో యవనస్తులు ఎలాగైతే పెండ్లి చేసుకుంటారో నీ కుమారులు నిన్ను వరించి పెండ్లి చేసుకుంటారనే మాట రాయబడి ఉంది. ఎవరి కుమారులు దేవుణ్ణి ఎలా వరించి పెండ్లి చేసుకుంటారు అన్నదే నేను చెప్పవి పాఠం. 2వ భాగంలో ఎవరి కుమారులు దేవుణ్ణి ఎలా వరించి పెండ్లి చేసుకుంటారు అన్నదే ఈరోజు నేను చెప్పబోయే. నా పాఠం అంతా ఒకే మాట మీద ఉంటుంది. ఏంటా మాట? నీ కుమారులు నిన్ను వరించి పెండ్లి చేసుకుంటారు. ఎవరి కుమారులు దేవుణ్ణి ఎలా వరించి పెండ్లి చేసుకుంటారు అన్నదే ఈ రాత్రి మనం నేర్చుకుపోయే పాఠం. ఓకేనా? హలో, అందరూ ఇక్కడ ఉన్నారా? హలో అనగానే ఒక్కసారి తిరిగి నన్ను అందరూ హలోని పలకరించండి. హలో. నాకు ప్రసంగం మధ్యలోకి చిన్న అలవాటు ఏంటంటే హలో అని పలకరిస్తాను మిమ్మల్ని. ఎందుకంటే మీరు వింటున్నారా లేదా, మెలకుగా ఉన్నారా లేదా అని తెలుసుకోవడం కోసం మధ్యలో హలో అంటాను. హలో అన్న ప్రతిసారి తిరిగి మీరు నన్ను హలో అని పలకరించవలసిందే. హలో. ఎందుకు నాకు అనిపిస్తుంది ఆల్రెడీ చాలామంది మధ్య ఆకాశం దాటి 3వ ఆకాశం దగ్గరలో ఉన్నట్టున్నారు. సరే వెనకరండి అమ్మా. మొదటి రోజు మీటింగ్కి మీరు ఎలాగైపోతే లాస్ట్ రోజు వచ్చినప్పటికి ఏమైపోతారు ఏంటో నాకు చాలా కొంచెం. ఓకే, రైట్, వినండి. ఎవరి కుమారులు దేవుణ్ణి ఎలా వరించి పెండ్లి చేసుకుంటారో ఈ రాత్రి మనం చూద్దాం. అసలు ఎవరి కుమారులు ఎవరో చూడాలి అంటే వినండి, ఈ భూమి మీద మొట్టమొదటి మానవుడు, ఫస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి మానవుడు ఎవరు
కొంచెం అడిగి చెప్పండి. ఏం పర్లా? ఆదాము దేవునికి ఏమవుతాడు? కుమారుడు అవుతాడు. ఎక్కడైనా ఉందా బైబిల్లో? ఉందా? చదవండి. లోకాసు వార్త 3వ అధ్యాయం ఆఖరి వచనం, లాస్ట్ లైన్. లోకాసు వార్త 3వ అధ్యాయానికి చివరి లైన్ చదివండి చాలు. ఆదాము దేవునికి కుమారుడు. రైట్. ఇంకా తిప్తానే ఉన్నారు, చదవడం అయిపోయింది. రైట్, నా వైపు చూడండి అందరూ. ఏం రాయబడింది? ఆదాము దేవునికి కుమారుడు. మన పాఠం అంతా ఏంటి? ఏంటో మాట్లాడండి. మన పాఠం ఏంటో మీకు ఆల్రెడీ చెప్పాను. నీ కుమారులు నిన్ను వరించి. మీరు నాతో మాట్లాడుతూ ఉంటేనే నేను ముందుకు వెళ్తాను, లేదంటే తెల్లవారులు ఎక్కడ ఉంటారు మీరు? ఓకే, చెప్పండి. మన మూలపాఠం ఏంటి చెప్పండి? నీ కుమారులు నిన్ను వరించి పెళ్లి చేసుకుంటారు. ఎవరి కుమారులో చూద్దాం ఈ రాత్రి. పెళ్లి సంగతి ఉంటే రేపు చూద్దాం, ఓకేనా? రైట్. ఎవరి కుమారులు అంటే భూమి మీదే మొట్టమొదటి మానవుడైన ఆదాము గారు దేవునికి ఏమవుతాడని రాస్తుంది బైబిల్లో? కుమారుడు. ఆదాము కుమారుడైనప్పుడు ఆదాములోంచి వచ్చిన వారందరూ దేవునికి ఏమవ్వాలి? యాజ్ ఫర్ రూల్ కుమారులే కావాలి. ఎందుకు చేద్దంటే మరొక చోట రాస్తున్న మాట ఏంటంటే సకల జగత్తులో ఉన్న మానవాళ్ళందరినీ ఆయన తనకు పిల్లలుగా చేసుకున్నాడనే మాట మనం బైబిల్లో చదవగలుగుతాం. ఈ మాట ప్రకారం చూస్తే ఆదాము దేవునికి కుమారుడైనప్పుడు ఆదాములోంచి వచ్చిన వారందరూ దేవునికి కుమారులే కావాలి. కానీ పెద్ద తేడా వచ్చి పడింది. ఏంటి తేడా అంటే ఆదాము తర్వాత ఆదామంతటి స్థానము కలిగిన మహానుభావులు ఎంతోమంది ఉన్నారు బైబిల్లో. మరోసారి చెప్తున్నాం వినండి. ఆదాము తర్వాత ఆదామంతటి స్థానము కలిగిన మహానుభావులు ఎంతోమంది బైబిల్లో ఉన్నారు. వాళ్లకు నేను పెట్టిన పేరేంటంటే మైలురాళ్ళు. ఏ రాళ్ళు? మైలురాళ్ళు. మైలురాళ్ళు అంటే తెలుసా మీకు? మైలురాళ్ళు అంటే తెలుసమ్మా? రోడ్డును కొలవడానికి ఏమేస్తారు? మైలురాళ్ళు వేస్తారు కదా. అలాగే కాలాన్ని కొలవడానికి బైబిల్లో కొంతమంది మైలురాళ్ళు ఉన్నారు. కాలాన్ని ఎలా కొలుస్తారు తెలుసా మీకు? బైబిల్ ప్రకారంగా కాలాన్ని వెనక్కి కానీ కొలవాల్సి వస్తే వెరీ సింపుల్గా చెప్తాను మీకు. మొదటి మానవుడైన ఆదాము దగ్గరికి కాలాన్ని కొలవాల్సి వస్తే కనుక బైబిల్ ప్రకారం ఒక్కసారి మనం వెనక్కి వెళ్దాం. వెనక్కంటే ఎలాగా? ఎప్పటి నుండి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళండి. వెనక్కి 8,000 సంవత్సరాలు వస్తుంది. కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. ఉజ్జాంబి చెప్పండి, కరెక్ట్ లెక్క ఎక్కర్లేదు. ఇప్పటి నుండి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తే 8,000 సంవత్సరాలు వస్తుంది. 2,000 వస్తుంది. యేసుక్రీస్తు వారి దగ్గర నుండి అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళండి, 2,000 సంవత్సరాలు వస్తుంది. అబ్రహాం గారి దగ్గర నుండి ఆదాము దగ్గరికి వెళ్ళండి, 2,000 సంవత్సరాలు వస్తుంది. హలో హలో ఉన్నారా? మళ్ళీ చెప్పండి లెక్క. ఇప్పటి నుండి క్రీస్తు వరకు 2,000, క్రీస్తు నుండి అబ్రహాం గారి వరకు 2,000, అబ్రహాం గారి దగ్గర నుండి ఆదాము వరకు 2,000. అంటే మొదటి మానవుడైన ఆదాము గారు తయారు చేయబడి 8,000 సంవత్సరాలు అయింది. సింపుల్గా తేలిపోయిందా? కాలాన్ని సింపుల్గా కొలుస్తాం కదా. సరే, మరి మొదటి మానవుడైన ఆదాము గారు దేవునికి ఏమవుతాడు? కుమారుడు అవుతాడు. మరి ఆదాము దేవునికి కుమారుడు అయినప్పుడు ఆదాము అంతటి స్థానము కలిగిన మహానుభావుడు రెండవ స్థానంలోకి ఎవరు వస్తారంటే అబ్రహాం గారే వస్తారు. మరి అబ్రహాం గారు ఏమవ్వాలి? యాస్వరుల్ కుమారుడు అవ్వాలి. ఆదాము కుమారుడు అయినప్పుడు ఆదాములో వచ్చినటువంటి అబ్రహాం గారు కూడా కుమారులే కావాలి. కానీ అబ్రహాం గారు దేవునికి ఏమవుతాడో బైబిల్లో చదవడానికి ముందు సందర్భం చెప్తాను వినండి. చదవడానికి ముందు సందర్భం ఏంటంటే దేవుడు అబ్రహాం గారి ఇంటికి వచ్చాడు. మనందరికీ బాగా తెలిసిన విషయం ఇది. దేవుడు ఆగని వాళ్ళు చక్కని విందు తయారు చేసి పెట్టారు అబ్రహాం గారికి. అబ్రహాం గారు శారమ్మ గారు దేవునికి విందు తయారు చేసి పెట్టినప్పుడు వారు దేవుడు విందు ఆరగించి వెళ్ళిపోతూ ఒక మాట అన్నాడు. ఏమని? అబ్రహాము, శారమ్మ, వచ్చే సంవత్సరం ఈ నాటుకల్లా నీకు చక్కని కొడుకు పుడతాడన్నాడు దేవుడు. అన్నాడు లేదా? అనగానే అక్కడ ఎవరు నవ్వారు? ఎవరండి? శారమ్మేనా? మ్యాక్సిమం మన అందరం శారమ్మ అనుకుంటాం, కానీ అబ్రహాం గారు ఇద్దరు నవ్వారు. ఆదికాండం 17 తర్వాత చదువుకుంటూ ఇప్పుడు ఓకే రైట్. అక్కడ రాస్తుంది, అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 వానికి సంతానం కలుగుననే మాట ఉంటుంది అక్కడ. అయితే అబ్రహాం గారు శారమ్మ గారు నవ్వుకున్నారు, మీకు పిల్లలు పుడతారని చెప్పగానే. ఆ సందర్భంలో దేవుడు అబ్రహాం గారి ఇంటికి వచ్చినప్పుడు అబ్రహాం గారు దేవునితో మాట్లాడిన మాట చదవండి ఒకసారి. ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండము 18వ అధ్యాయం 3వ వచనం. కొంచెం స్పీడ్గా చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు అందుబాటులో చాలా వచనాలు చదవాల్సి వస్తుంది, కానీ కొంచెం గట్టిగా చదవండి వినండి. అబ్రహాం గారు దేవునితో మాట్లాడుచున్న మాటలవి. ఏమంటున్నాడు? ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ కుమారుణ్ణి దాటిపోవద్దు అన్నాడా? చెప్పాలి, ఏమన్నాడు అక్కడ? దేవునితో అబ్రహాం గారు ఏం మాట్లాడుతున్నాడు? నీ కుమారుణ్ణి దాటిపోవద్దు అనలేదు, కానీ ఏమంటున్నాడు చెప్పండి? నీ దాసుణ్ణి దాటిపోవద్దు అంటున్నాడు. అంటే అబ్రహాం గారు దేవునికి ఏమవుతాడు? ఈ మాట ప్రకారం చెప్పాలి, మాట్లాడాలా? దాసుడు. అబ్రహాం గారు దేవునికి దాసుడు అని ఉంది బైబిల్లో, కుమారుడు కాదు. కానీ మొదటి మానవుడైన ఆదాము గారు ఏమవుతాడు?
ఆదాము కుమారుడే కానీ ఆదాము నుంచి వచ్చిన మహానుభావులు అబ్రహాం గారు కుమారుని అనలేదు కానీ ఏమన్నాడు? దాసుని అన్నాడు. అయితే వినండి, అబ్రహాం గారు పొరపాటున అన్నాడు అనుకుంటే ఇప్పుడు ఒక లిస్ట్ చూపిస్తాను మీకు. లిస్ట్ అంతా చూపించడం టైం ఉండదు, కానీ మైలురాళ్ళు లాంటి వారు కొంతమంది ఉన్నారు. వాడు దేవుని ఎదుట నిలబడి ఏం మాట్లాడారు మనం చూద్దాం. అబ్రహాం గారి తర్వాత అబ్రహాం అంతటి స్థానం కలిగిన మహానుభావుడు, వినండి, అబ్రహాం గారితో ఈక్వల్, అబ్రహాం గారిలాగే నీతిమంతుడు అని ఎంచబడ్డాడు, అబ్రహాం గారిలాగే ఆస్తైశ్వర్యాలు ఉన్నాయి, అబ్రహాం గారిలాగే పొలంలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇంకో మాట చెప్పిన పేరు చెప్పను కానీ క్లూ ఇస్తాను మీకు. అబ్రహాం గారికి బంధువు కూడా. కెన్ యూ గెస్ ఎనీవన్? అబ్రహాం గారిలాగే నీతిమంతుడు అని ఎంచబడ్డాడు, అబ్రహాం గారిలాగే ఆస్తైశ్వర్యాలు ఉన్నాయి, అబ్రహాం గారిలాగే పొలంలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. అబ్రహాం గారికి బంధువు కూడా లోతు. వెరీ గుడ్. ఎవరు చెప్పండి? లోతు. లోతు కూడా సామాన్యుడు కదా సుమా, అబ్రహాం గారితో సమకాలీనుడని చెప్పాలి. అలాంటి లోతు దేవుని ఎదుటికి వచ్చి నిలబడి ఏం మాట్లాడుతున్నాడో చదవడానికి ముందు సందర్భం చెప్తాను. సందర్భం ఏంటంటే, లోతు గారు ఎక్కడ నివాసం చేస్తున్నారు? సొదొమ గుమారాలో. సొదొమ గుమారం దేవుడు ఏం చేయాలనుకున్నాడు? నాశనం చేయాలనుకున్నాడు. అప్పుడు ఏం చేశాడు దేవుడు? ఇద్దరు దేవదూతలనే సొదొమ కుమారులకు పంపాడు కదా. ఆ వచ్చిన ఇద్దరు దేవదూతల్లో ఒక ఆయన ఎవరో కాదు, స్వయంగా ప్రభు అయిన యేసయ్యే ఆ దేవదూత రూపంలో అక్కడ ఉన్నాడు. ఎలాగా వివరాలు ఏంటి అని అడిగితే ఇప్పుడు చెప్పేది కాదు, బైబిల్ క్లాస్లో చెప్పే విషయాలు అవి. సరే, అక్కడికి వచ్చిన దేవదూతల్లో ఒక ఆయన ఎవరో కాదు, స్వయంగా యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చారు. ఆ దేవదూతలతో లోతు గారు మాట్లాడిన మాటలు చదవండి. ఆదికాండం 19:2 ఆదికాండము 19:2 చదవమ్మా. నా ప్రభువులారా, దయచేసి హలో నీ దాసుని ఇంటికి వచ్చి, అంటే లోతు గారు కూడా దేవునితో మాట్లాడుచున్న మాటలు ఇవి. ఏమంటున్నాడు? నీ కుమారుని ఇంటికి వచ్చి అండవలేదు కానీ ఏమన్నాడు చెప్పండి? నీ దాసుని ఇంటికి వచ్చి అంటున్నాడు. అంటే లోతు గారు కూడా దేవునికి ఏమవుతాడు చెప్పాలి, మాట్లాడాలి. దాసుడే. అబ్రహాం గారు ఏమవుతాడు? దాసుడే. కానీ మొదటి మానవుడైన ఆదాము ఏమవుతాడు? ఆదాము కుమారుడే. కానీ ఆదాము నుంచి వచ్చిన మహానుభావులు అబ్రహాం గారు దాసుని అన్నాడు, లోతు గారు కూడా దాసుని అన్నాడు. ఇంకెలా చెప్పుకుంటూ పోతే చాలామంది గురించి చెప్పచ్చు. ఇంకొక ఆయన గురించి చెప్తాను వినండి. ఇట్స్ అ గ్రేట్ కింగ్ ఇన్ ద బైబిల్. బైబిల్ ఒక అద్భుతమైన మహారాజు. ఆయన గురించి మాట చెప్పగానే ఆ రాజు ఎవరో మీరే చెప్పేస్తారు. నా హృదయానుసారుడు, నాకు ఇష్టమైన వాడు పలికినటువంటి మహారాజు ఎవరు చెప్పాలి? దావీదు గారు. దావీదు యొక్క గొప్పతనం గురించి చాలా రకాలుగా మీరు విని ఉంటారు కదా. ఇప్పుడు వినండి, దావీదు గొప్పతనం ఎంత ఉన్నతమైనదంటే, యేసుక్రీస్తు వారు ఎవరండి? దేవుడు కదా. దేవుడే మానవ రూపంలో ఈ భూమి మీద జీవించినప్పుడు సమాజం అందరూ యేసుక్రీస్తు వారిని ఏమని పిలిచారు చెప్పండి? సమాజం అందరూ యేసుని ఏమని పిలిచారు? దావీదు కుమారుడు అన్నారంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు వారికి సమాజం ఏ స్థానం ఇచ్చింది? తండ్రి స్థానం ఇచ్చింది. యేసుక్రీస్తు వారికి తండ్రి స్థానం ఇవ్వబడింది భూమి మీద దావీదు గారికి. అంత ఉన్నతమైనటువంటి స్థానం కలిగినటువంటి దావీదు మహారాజు గారు దేవునికి ఏమవుతాడో చదువుతారు ఒకసారి. చదవండి ఈ మాటలు. ఎవరంటే దావీదుకు ఒక అద్భుతమైన కొడుకున్నాడు, మహాజ్ఞాని. ఎవరో? సొలొమోను మహారాజు తన తండ్రి అయిన దావీదు గురించి మాట్లాడిన మాటలు ఒకసారి చదవండి. రాజుల మొదటి గ్రంథం, ఫస్ట్ కింగ్స్, రాజుల మొదటి గ్రంథము 8:26. రాజుల మొదటి గ్రంథం 8:26 చదవండి. ఎవరంటున్నారు ఈ మాటలు? సొలొమోను మహారాజు. డైరెక్ట్ స్టేట్మెంట్ ఇది. దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమని? ఇశ్రాయేలు దేవా, దయచేసి నీ దాసుడును నా తండ్రియునైన దావీదు. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్స్? ఈ మాట్లాడుతాం చూడండి. సొలొమోను మహారాజు దేవుడితో ఏమంటున్నాడు? నీ దాసుడును నా తండ్రియునైన దావీదు అన్నాడు. అంటే దావీదు గారు దేవునికి ఏమవుతాడు? అమ్మా నా వైపు చూడండి, అమ్మా నా వైపు చూడండి కొంచెం ఒకసారి చెప్పండి. దావీదు గారు ఏమవుతాడు? దేవునికి దాసుడు అవుతాడు. లోతు గారు ఏమవుతాడు? దాసుడు అవుతాడు. అబ్రహాం గారు ఏమవుతాడు? దాసుడు అవుతాడు. కానీ మొదటి మానవుడైన ఆదాము గారు ఏమవుతాడు? ఆదాము కుమారుడే. కానీ ఆదాము నుంచి వచ్చిన మహానుభావుల్లో అబ్రహాం గారు దాసుని అన్నాడు, లోతు గారు దాసుని అన్నాడు, దావీదు గారు కూడా దాసుని అన్నాడు. ఇంకొక ఆయన చెప్పమంటారా? ఈజ్ ఆల్సో వండర్ఫుల్ కింగ్. ఇప్పుడే తన తండ్రి గురించి మాట్లాడిన మహానుభావుడు ఎవరు చెప్పండి? మీకు మాటలు రావమ్మా? సొలొమోను మహారాజు. సొలొమోను మహారాజు బైబిల్లో ఎవరితో పోల్చబడ్డారు? పరమగీత గ్రంథం ప్రకారం. తీయద్దు, వినండి, తీయండి. పరమగీతంలో ఏముండదు చెప్తాను. పరమగీత గ్రంథ ప్రకారం సొలొమోను మహారాజు ఎవరితో పోల్చబడ్డారు? యేసుక్రీస్తు వారితో పోల్చబడ్డారు. యేసుక్రీస్తు వారికే పోలికైనటువంటి సొలొమోను మహారాజు దేవుని ఎదుటికి వచ్చినప్పటికి ఏమైపోయాడో చదివితే బాగుంటుందేమో. చదవండి. ఇందాక అదే రాజుల మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథము 8:28 చదవండి.
8:28 చదవండి. రాజుల మొదటి గ్రంథం 8:28. యెహోవా నా దేవా, నీ దాసుడనైనా నా ప్రార్థన విన్నపములను నీవు అంగీకరించి. సొలొమోను గారు ఏమంటున్నాడు చెప్పండి? చెప్పాలి, మాట రావట్లేదు నోట్లోంచే. సొలొమోను మహారాజు ఏమంటున్నాడు దేవుని ఎదుట? నీ దాసుడనైనా నా ప్రార్థన విన్నపములను నీవు అంగీకరించి. అంటే సొలొమోను గారు కూడా దేవునికి దాసుడే. హలో అమ్మా, ఉన్నారు ఇక్కడ? దేవునికి మహిమ కలుగును గాక. మన మూలపాటు ఏంటి చెప్పండి? నీ కుమారులు నిన్ను వరించి పెండ్లి చేసుకుంటారు. ఎవరి కుమారులు? దేవుణ్ణి ఎలా వరించి పెండ్లి చేసుకుంటారు? ఎవరి కుమారులు అంటే మొదటి మానవుడైన ఆదాము గారు దేవునికి కుమారుడే. ఆదాము దేవునికి కుమారుడు అయినప్పుడు ఆదాములోంచి వచ్చిన వారందరూ దేవునికి కుమారులే కావాలి. కానీ ఏమన్నా అబ్రహాం గారు ఏమన్నాడు? లోతు గారు ఏమన్నాడు? దావీదు గారు ఏమన్నాడు? సొలొమోను ఏమన్నాడు? అందరూ దాసులు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది గురించి మాట్లాడవచ్చు, కానీ ఓ పని చేద్దాం, చివరికి వచ్చేద్దాం. చివరికంటే యేసుక్రీస్తు వారిని తన గర్భములో నుండి లోకానికి అప్పగించిన మహాతల్లి. వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నాం వినండి. యేసయ్యనే తన గర్భము నుండి లోకానికి ఇచ్చిన మహాతల్లి ఎవరు చెప్పండి? మరియమ్మ. మరియమ్మ దేవునికి ఏమవుతుంది? తల్ల. చదవండి లోకాసువార్త 1:46. లోకాసువార్త 1:46 చదవండి. అప్పుడు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇది. అప్పుడు మరియ ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును కనపరుచుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని. చాలమ్మా, మరియమ్మ గారు దేవునికి ఏమవుతుందండి? చెప్పాలి, మాట్లాడాలి మీరు. దాసురాలే. మరియమ్మ దాసురాలే, కానీ ఏమాత్రం పూజ్యురాలు కాదు. మరియమ్మ దాసురాలా పూజ్యురాలా? ఈ మాట ప్రకారం దాసురాలే, కానీ ఆమె పూజ్యురాలు కాదు. మరియమ్మను పూజించవచ్చా? పూజించు. ఆవిడే చెప్తుంది ఏమని? నేను దేవునికి దాసురాలు. పాఠం ఎక్కడ స్టార్ట్ చేసాం మనం? మొదటి మానవుడైన ఆదాము గారి దగ్గర స్టార్ట్ చేసాం. ఆదాము గారు దేవునికి ఏమవుతాడు? కుమారుడే. ఆదాము కుమారుడే, కానీ ఆదాము తర్వాత వచ్చిన మహానుభావులు అబ్రహాం గారు ఏమన్నాడు? లోతు గారు ఏమన్నాడు? దావీదు గారు ఏమన్నాడు? సొలొమోను ఏమన్నాడు? ఈవెన్ యేసయ్యని ఈ లోకానికి అప్పగించిన మహాతల్లిని మరియమ్మ ఏమన్నది? దాసురాలు. హలో ఉన్నారా? అర్థమవుతుందా మ్యాటర్? ఎవరి కుమారులు దేవుణ్ణి ఎలా వరించి పెళ్లి చేసుకుంటారు అంటే, దేవుడు మానవునికి ఇచ్చిన మొదటి స్థానం ఏ స్థానం ఇచ్చాడు? దేవుడు మానవునికి ఇచ్చిన మొదటి స్థానం ఏ స్థానం? కుమారస్థానం ఇచ్చాడు. ఆ కుమారస్థానం నుంచి మానవుడు ఎక్కడ పడ్డాడు? వచ్చి దాసు స్థానంలో పడ్డాడు. దాసునికి నీ కుమారుడికి ఉన్న తేడా ఏమిటి? వింటున్నారా? దాసునికి కుమారుడికి ఉన్న తేడా ఏంటి? కుమారుడు ఎక్కడుంటాడు? ఇంటిలో తిరుగుతాడు, మన బెడ్ ఎక్కుతాడు, బీరువా తీస్తాడు, ఏది కావాలితే అది అడగక్కర్లేకుండానే తీసుకునే అధికారం ఉంటుంది కుమారుడికి. వితౌట్ పర్మిషన్ అక్కర్లేదండి. ఇంట్లో ఎక్కడైనా తిరుగుతాడు, బీరువా తీస్తాడు, కావాల్సింది అడగక్కర్లేకుండానే తీసుకునే అధికారం కుమారుడికి ఉంటుంది. కుమారులను ఎలా పెంచుకుంటాం చెప్పండి? పిల్లల్ని మనం మగవాళ్ళు చెప్పండి సార్. మనం పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు పెరుగుచున్నప్పుడు చిన్న వయసులో మంచం మీద ఎల్లకిలా పడుకుని ఏం చేస్తాం? ఎక్కడ వేసుకుంటాం వాడిని చెప్పండి అమ్మా? గుండెల మీద వేసుకుంటాం. కొంచెం పెద్ద ఎదిగిన తర్వాత భుజాల మీదకి ఎక్కించుకుంటాం. ఇంకా ముద్దు వస్తే ఎక్కడ? నెత్తి మీద కూర్చోబెట్టుకుంటాం కదా. యు నో దట్. వినండి, కుమారస్థానం ఎంత ఉన్నతమైనదంటే ఇంట్లో ఎక్కడికైనా తిరుగుతాడు, ఏది కావాలితే అది అడగక్కర్లేకుండానే తీసుకునే అధికారం ఉంటుంది కుమారుడికి. దేవుడు మానవునికి ఇచ్చిన మొదటి స్థానం ఏ స్థానం ఇచ్చాడంటే కుమారస్థానం ఇచ్చాడు. కానీ ఆ కుమారస్థానం నుండి మానవుడు ఏమయ్యాడు? దాసు స్థానంలో పడిపోయాడు. దాసునికి కుమారుడుకున్న తేడా ఏంటంటే, కుమారుడు ఎక్కడైనా తిరుగుతాడు, ఇంట్లో ఏదైనా తీసుకుంటాడు. కానీ దాసుడు ఎక్కడుంటాడు చెప్పండి? గుమ్మం బయట ఉండాలి. వితౌట్ పర్మిషన్ లేకుండా గుమ్మం దాటి ఇంట్లోకి రావడానికి దాసుడికి అధికారం ఉండదు. మన భాషలో చెప్పమంటారా? మా పల్లెటూరు భాషలో చెప్తాను. పాలేరు అంటే తెలుసా? మీరు టౌన్ వాళ్ళు కాబట్టి మీకు తెలియదేమో. పాలేరు అంటే తెలుసమ్మా? పాలేరు మన బెడ్రూమ్లోకి రాగలడా సార్? వస్తాడా? ఎక్కడుండాలి పాలేరు అనేవాడు? గుమ్మం బయట ఉండాలి. కుమారుడు ఎక్కడ ఉంటాడు? ఇంట్లో ఉంటాడు. దేవుడు మానవునికి ఇచ్చిన మొదటి స్థానం ఏ స్థానం ఇచ్చాడు చెప్పండి? కుమార్ స్థానం ఇచ్చాడు. కానీ మానవుడు ఎక్కడ పడ్డాడు? వచ్చి దాసుడైపోయాడు. మొదటి మానవుడు ఆదాము దేవునికి కుమారుడే. కానీ తర్వాత వచ్చిన మహానుభావులు అందరూ ఏమన్నారు చెప్పండి? అబ్రహాం ఏమన్నాడు? లోతు గారు ఏమన్నాడు? దావీదు గారు ఏమన్నాడు? సొలొమోను ఏమన్నాడు? ఈవెన్ యేసు ప్రభు వారిని ఈ లోకానికి ఇచ్చిన మహాతల్లిని మరియమ్మ ఏమన్నది? దేవుడు మనకిచ్చిన ఉన్నతమైన స్థానం కుమారస్థానం ఇచ్చాడు. కుమారస్థానం వచ్చి మనం ఎక్కడ పడ్డాం? వచ్చి దాసుని స్థానంలో పడ్డాం. దాసుడు అనగా ఒక్క లైన్లో చెప్పమంటారా? దాసుడు అనగా తన మీద తనకే అధికారము లేనివాడే దాసుడు.
దాసుడు అనగా తన మీద తనకే అధికారం లేనివాడే దాసుడు అవుతాడు. ఎలాగో మీకు అర్థమయ్యేలాగా ఒక మాట చెప్తాను. ఏంటంటే కొన్ని దేశాల్లో భయంకరమైన కరువులు వస్తుంటాయి. అంటే ఇప్పటికీ మీరు ఆఫ్రికా ఖండం చూస్తే కనుక చాలా ప్రదేశాల్లో కరువు విలయతాండం చేస్తూ ఉంటుంది. అయితే ఒక దేశం నేను స్టడీ చేస్తున్నప్పుడు నేను చదివినటువంటి ఒక దేశం, ఆ దేశంలో 5 సంవత్సరాలకు ఒకసారి భయంకరమైన కరువు వచ్చేస్తూ ఉంటుంది. చాలామంది చనిపోతూ ఉంటారు. అలాంటి టైంలో ఆ దేశంలో ఒక ఇంట్లో లేక ఒక అమ్మాయి పుడుతుంది. లేక పిల్లలు పుడితే ఎలా చూసుకుంటామమ్మా? చాలా అల్లరిముద్దుగా చూసుకుంటాం కదా. ఆ బిడ్డను ఆ తల్లి ఎంతో అపురూపంగా పెంచుకుంటూ ఉంటుంది. ఆ బిడ్డకి 5 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి దేశంలో కరువు స్టార్ట్ అవుతుంది. కరువు ఎక్కువైపోతూ ఉంటుంది. చుట్టుపక్కల చాలామంది చనిపోతూ ఉంటారు. అలాంటి టైంలో తల్లి అనుకుంటుంది, అయ్యో నా బిడ్డని కరువులో ఎలాగైనా నేను కాపాడుకోవాలి అని చాలా ప్రయత్నాలు చేస్తూ ఆమె ఒక ఆలోచన వస్తుంది ఆమెకి. ఏమనంటే, నా బిడ్డని కరువు నుండి కాపాడుకోవాలనుకుంటే కాపాడాలి అంటే నాకు వేరే మార్గం లేదని ఆ కాలంలో మనుషులను అమ్మి కొనే బజార్లు ఉండేవి. ఏ బజార్లు అండి? మనుషులను అమ్ముతారు, కొంటారు బజార్లో. ఈమెకి ఆ విషయం గుర్తొస్తుంది. ఏంటంటే, మనుషులను అమ్మి కొనే బజార్ ఉంది కదా, ఆ బజార్ తీసుకెళ్ళి నా కుమార్తెను ఎవరొకరు డబ్బున్నవాడికి అమ్మేస్తే వాడు కడుపులో చనిపోకుండా కడుపు నిండా భోజనం పెట్టి పెంచి పోషిస్తాడు అన్న ఆలోచన కలిగి ఏం చేస్తుందంటే బజార్కి తీసుకెళ్తుంది. కుమార్తెను తీసుకెళ్ళి నిలబెడుతుంది. ఒక బాగా డబ్బున్న ఆయన వస్తాడు. వచ్చి, అమ్మ ఈ అమ్మ నాకు చాలా బాగా నచ్చింది, ఎంత ఖరీదు కట్టమంటావు అంటాడు. అప్పుడు అంటుందా తల్లి, అయ్యా లేక పుట్టిన బిడ్డ చాలా ప్రాణంగా పెంచుకున్నాను, ఎంత ఖరీదు కట్టగలను ఈ బిడ్డకి, నాకు డబ్బులు ఏమొద్దు, ఈ బిడ్డను తీసుకెళ్ళి కరువులో చనిపోకుండా కడుపు నిండా భోజనం పెట్టి పెంచి పోషించండి చాలు, అంతకంటే నాకు ఏమొద్దు అంటుంది. అప్పుడు అతను అంటాడు, అమ్మ నాకు వట్టినే వద్దు, నేను వెల పెట్టి కొనుక్కునే పట్టుకెళ్తానని అతనే ఒక 5,000 రూపాయలకి వెల కట్టి ఆ తల్లికి 5,000 రూపాయలు చెల్లించి ఆ బిడ్డను కొనుక్కుని తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో పెరుగుతుంది, అమ్మాయి పెరుగుతుంది, పెద్దదవుతుంది, వయసు వస్తుంది, మెచ్యూర్ అవుతుంది. మెచ్యూర్ అయిన తర్వాత వయసు వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, యవన కాలం రాగానే పెళ్లి చేస్తారంట కదా. ఈ అమ్మాయి కూడా వయసు వచ్చిన తర్వాత ఒక చక్కని అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసిన తర్వాత 2-3 సంవత్సరాలకి 2 పిల్లలు కంటారు. వీళ్ళిద్దరు ఎంతమంది అయ్యారు? ఏ వయసులో వెళ్ళింది ఆ ఇంట్లోకి? 5వ సంవత్సరం వయసులో వెళ్ళింది, పెరిగింది, పెద్దదైంది, పెళ్లి చేశాడు, 2 అయ్యారు. 2 కలిసి 2 పిల్లలు కన్నారు. ఎంతమంది అయ్యారు? 4 అయ్యారు. 4 అయిన తర్వాత ఈ అమ్మాయిని కొనుక్కుని పట్టుకెళ్ళినటువంటి ఆ పెద్ద మనిషి పండు ముసలోడైపోతాడు. ముసలోడైపోయిన తర్వాత ఒక రోజున పడకుర్చీలో కూర్చుని ఆ తల్లంకు చూస్తే ఇలాగో ఆలోచిస్తాడు. ఏమనంటే, ఈ అమ్మాయిని ఒకప్పుడు నేను 5,000 రూపాయలకి కొనుక్కున్న ఇంట్లో తీసుకొచ్చా, నా ఇంట్లోనే పెరిగింది, పెద్దదైంది, పెళ్లి చేశాను, 2 అయ్యారు, 2 కలిసి 2 పిల్లలు కన్నా 4 అయ్యారు. ఇప్పుడు ఈ 4ని తీసుకెళ్ళి బజార్లో అమ్మేస్తే నాకు ఎంత డబ్బు వస్తుందా అనుకుంటాడు ఇతను. ఏమన్నా అర్థమైందా మీకు? ఎలా అనుకోగానే అంటాడు తల్లితో, అమ్మ సాయంకాలం మనం బయటకు వెళ్దాం, పిల్లలు స్కూల్ నుంచి రాగానే తయారు చేసి కారులో కూర్చోబెట్టంటాడు. ఈ తల్లి చాలా సంతోషంగా పిల్లలు స్కూల్ నుంచి రాగానే తయారు చేసి కారులో కూర్చోబెడుతుంది. ఎందుకంటే అప్పుడప్పుడు అతను షికారు తీసుకెళ్తూ ఉండేవాడు, పిక్నిక్ అని అక్కడికైనా ఇక్కడ తీసుకెళ్తూ ఉండేవాడు. ఈరోజు కూడా మా యజమానుడు ఎక్కడికి తీసుకెళ్తాడన్న ఉద్దేశంతో పిల్లల్ని భర్తని రెడీ చేసి కారులో కూర్చోబెడుతుంది. కారు డ్రైవ్ చేసుకుంటూ ఎక్కడ తీసుకెళ్తాడంటే బజార్ తీసుకెళ్తాడు. ఏ బజార్ అది? మనుషులు నమ్మికునే బజార్ తీసుకెళ్ళి కారు దిగమంటాడు. కారు దిగుతూ ఉండగా తల్లికి ఒక విషయం గుర్తొస్తుంది. ఏమిటి ఇక్కడ తీసుకొచ్చాడు మా యజమానుడు, ఒకప్పుడు నా తల్లి నన్ను ఇక్కడే అమ్మేసిందనే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. ఆలోచించుకుంటూ కారు దిగుతుంది. కారు దిగి లైన్లో నిలబెడతాడు, బేరం పెడతాడు. ఈ లోపల ఒక పెద్ద మనిషి వచ్చి, నాకు తోటలో పని చేయడానికి ఒక మగవాడు కావాలని ఈమె భర్తకి 50,000 రూపాయలు వెల చెల్లించి భర్తను ఒక ఆయన కొనుక్కుని పట్టుకెళ్ళిపోతాడు. ఇంకొకడు వచ్చి, ఇంట్లో పని చేయడానికి నాకు ఒక ఆడావిడ కావాలని ఈ తల్లికి ఒక 50,000 రూపాయలు వెల చెల్లించి తల్లిని ఒకడు కొనుక్కుని తీసుకెళ్ళిపోతాడు. ఇంకొకడు వచ్చి అబ్బాయిని, మరొకడు వచ్చేమో అమ్మాయిని కొనుక్కొని నలుగురికి అమ్మబడిపోతారు. 4 చోట్లకి చెదిరిపోతారు. కుటుంబం ఏమైపోయింది చెప్పండి? చల్లా చెదిరిపోయింది కదా. దీనికి గల కారణం ఏంటో మూలాల్లోకి వెళితే మీరు ఏమైనా గెస్ చేయగలరా? దీనికి గల కారణం, ఆ అమ్మాయి ఒకప్పుడు తన చేత ఏం చేయబడింది? కొనబడింది. నువ్వు ఎవరి చేతన్నా కొనబడ్డావు అంటే ఇంక నీ మీద నీకు అధికారం ఉండదు. ఎవడైతే నిన్ను కొన్నాడో వాడికి నీ మీద అధికారం ఉంటుందన్న సంగతి గమనించాలి. దేవుడు మనల్ని ఎలా చేసుకున్నాడంటే ఒకరి కింద ఉండేలాగా కాదు, దేవుని భుజాల మీద ఉండేలాగా దేవుడు మనల్ని చేసుకున్నాడు. లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పిన గుర్తుందో లేదో తెలియదు కానీ, ఏదైనా తోటలో దేవుడు ఆదామమ్మని చేసినప్పుడు ఎలా చేశాడమ్మా? ఆయన రూపంలో ఆయన పోలికలు చేసుకున్నటువంటి దేవుడు. సాతాను, వినండి, ఆదామమ్మని దేవుడు ఏదైనా తోటలో కలుగు చేయబడిన తర్వాత సాతానుడు వెంటనే ఏదైనా తోటలోకి రాలేదు. ఎంతకాలం వరకు రాలేదు చెప్పండి?
లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పాను నేను 100 years, 100 సంవత్సరాల వరకు సాతాను ఏదైనా తోటలోకి రాలేదు. అంటే 100 సంవత్సరాల్లో ఏం జరిగింది? దేవుడు ఆదాము ఎవరు? దేవునికి కుమారుడు కదా, బిడా కుమారుడా, ఇదంతా నీ కొరకు చేసిన నాయన, దీన్ని అనుభవించు, ఏలుబాటు చేయి, దీన్ని లోపరుచుకొని ఈ సకల సృష్టిని కలుగు చేసి తన కుమారుడిని ఆదాము చేతుల్లో పెట్టి దేవుడు వదిలిపెట్టలేదండి. ప్రతిరోజు సాయంకాలం వేళ చల్లని పూట ఏమండి ఏదైనా తోటలోకి వచ్చి దేవుడు ఎలా పిలిచేవాడట? పిల్లలారా అని పిలవగానే ఎక్కడెక్కడున్న ఆదామవ్వ గబగబా పరుగు పరుగును వచ్చి ఈ భుజం మీద ఒకరు ఎక్కేవారంట దేవుని మీదకి. వాళ్ళిద్దరిని తీసుకొని ఆ తోటంతా తిరుగుతూ ఎన్నో మాటలు ఊసులు చెప్పుకుంటూ ఇలాగ ఎంతకాలం సాగిపోయింది? 100 సంవత్సరాలు. ఒక తండ్రి తన పిల్లలతో ఎలా ముచ్చటిస్తాడో అంత ప్రేమతో దేవుడు మానవులను భుజాల మీద పెంచుకున్నాడు 100 సంవత్సరాలు. దేవునికి మానవులంటే ఎంత పిచ్చి ప్రేమ అంటే వినండి, దేవదూతలన్న కూడా అంత ప్రేమ కాదు. పరలోకముల 1000 కోట్ల దేవదూతల మధ్య ఉండి పరిశుద్ధుడని పొగడపడుతున్న యేసయ్య అది విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు. కానీ కేవలం మానవుల కొరకు పరమను విడిచి భూలోకానికి వచ్చి అతి ఘోరమైన భయంకరమైన శిలువ మరణం పొందడానికి సైతము ఇష్టపడినంతగా ప్రేమించాడు తన పిల్లలైన మానవులను. అంత ప్రేమతో భుజాల మీద పెంచుకున్నటువంటి ఈ పిల్లలు ఏమైపోయారమ్మా? తర్వాత సాతానికి పాపానికి దాసులు అయిపోయి దేవునికి దూరం అయిపోతే ఏ తండ్రి అన్నా తట్టుకోగలడా? అర్థమవుతుందా మ్యాటర్? వినండి, ఎంత ప్రేమతో దేవుడు మనల్ని చేసుకున్నాడు. తన రూపంలో తన పలుకులో భుజాల మీద 100 సంవత్సరాలు ఒక తండ్రితో పిల్లలు ముచ్చడించినట్లుగా 100 సంవత్సరాల భుజాల మీద పెంచుకున్నటువంటి ఆ పిల్లలు ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయి సాతానికి పాపానికి దాసులు అయిపోతే ఏ తండ్రైనా తట్టుకోగలడా? ఏ తల్లైనా తండ్రైనా తన పిల్లలు ఎలాగుండాలని కోరుకుంటారు? చెప్పాలి, ఎలాగుండాలి? ఉన్నతమైన స్థానంలో ఉండాలి, కలెక్టర్లు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి, ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఏ తల్లైనా తండ్రైనా కోరుకుంటారు. ఏమ రైట్? లేకపోతే ఏమంటే ఏ తల్లైనా తండ్రిని ఎలా కోరుకుంటారా? నా పిల్లలు రోడ్డు మీద అడుక్కు తినాలని కోరుకునే తల్లిదండ్రులు ఎవరైనా ఉంటారా? ఉండరు కదా. మనమే అలా కోరుకున్నప్పుడు ఇంత ప్రేమతో చేసుకున్న తన పిల్లలు పాపానికి సాతానికి దాసులు అయిపోతే ఈ మహాతండ్రి ఎలా తట్టుకోగలడమ్మా? అందుకే ఆయన చేసిన పని ఏంటో తెలుసా? పాపమునకు సాతానికి దాసులు అయిపోయిన మన కొరకు ఆయన చేసిన పని ఏంటో చదువుతారా? మానవుడిగా ఈ భూమికి దిగి రావాల్సి వచ్చింది. పరలోకములు 1000 కోట్ల దేవదూతల మధ్య ఉండవలసినటువంటి యేసయ్య మన దాసత్వం నుండి విడిపించడానికి, పాపం నుండి విడిపించడానికి ఆయన భూమి మీదకి దిగొచ్చి దాసులైపోయిన మన ముందు నిలబడి ఆయన మాట్లాడుచున్న మాటలు ఏంటో చదువుతారా? చదవండి ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 15:15 చదవండి. వినండి, ఇది డైరెక్ట్ స్టేట్మెంట్. యేసయ్య మాట్లాడుతున్నాడు ఈ మాట, మధ్యవర్తులు ఎవరు లేరు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్ములను దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను, దేవునికి మహిమ కలుగునుగాక. ఏమన్నా అర్థమైందా? మీరు మీ బైబిల్ చూసుకోవడమే సరిపోతుంది. మానిటర్ సౌండ్ పెట్టండి బ్రదర్, కొంచెం బయటకు ఉండలేకపోయినా ప్రసంగాలు చేసిన వాయిస్ అంత ఎగిరిపోయింది. ఓకే అమ్మా, దొరికిందమ్మా యోహాను సువార్త? దొరకలేదా? కీర్తన గ్రంథం పక్కన ఉండి చూసుకోండి. ఉన్నారా? చెప్పండి, మన మూలపాఠం ఏంటి? నీ కుమారులు నిన్ను వరించి పెళ్లి చేసుకుంటారు. ఎవరి కుమారులు? దేవుణ్ణి ఎలా వరించి పెళ్లి చేసుకుంటారు? ముందు కుమారులు కూడా చూస్తే పెళ్లి సంగతి ఉంటే తర్వాత చూద్దాం. ఈ రాత్రి అంతా కుమారులతో అయిపోతుంది మనకి. ఎవరి కుమారులు అంటే మొదటి మానవుడు ఆదాము దేవునికి ఏమవుతాడు? కుమారుడు అవుతాడు. దేవుడు మానవునికి ఇచ్చిన మొదటి స్థానం ఇస్తాను, కుమార స్థానం ఇచ్చిన ఏమయ్యాడు? మానవుడు దాసుడు అయిపోయాడు. ఆదాము తర్వాత వచ్చిన మహానుభావులు అందరూ, అబ్రహాం చెప్పాలి ఏమన్నాడు? సరిపోలే సౌండ్ గట్టిగా చెప్పాలి. అబ్రహాం ఏమన్నాడు? లోతు గారు ఏమన్నాడు? దావీదు గారు ఏమన్నాడు? సొలొమోను ఏమన్నాడు? ఈవెన్ యేసు ప్రభు వారిని లోకానికి ఇచ్చిన మహాతల్లి మరియమ్మ ఏమంది? దేవుడు నీకు నాకు ఇచ్చిన స్థానం అయితే కుమార స్థానం ఇచ్చాడు, కానీ మనం ఏం చేసాం? దాసులైపోయాం. దాసులైపోయిన మన కొరకు ఆయన ఏం చేశాడు? భూమి మీదకి దిగొచ్చి దాసులైపోయిన మన ముందు నిలబడి మాట్లాడుచున్న మాట, దాసుడిగా ఉండిపోతే తన యజమానుడు చేసేది తెలియదు కనుక ఇక మీదట మిమ్మలను దాసులని పిలవక స్నేహితులుగా మార్చేసుకుంటున్నానని దేవుడు మన కొరకు మనల్ని స్నేహితులుగా మార్చడానికి, మన పాపము నుండి దాసత్వం నుండి విడిపించడానికి ఏం చేశాడు? ఈ స్నేహితుడైన యేసయ్య తన ప్రాణమిచ్చి రక్తమిచ్చి నిన్ను నన్ను పాపమనే దాసత్వం విడిపించి
పక్కనే కూర్చుని, దాసుడు ఎక్కడ ఉంటాడని చెప్పుకున్నాం, బయట ఉంటాడు, గుమ్మం బయట ఉన్న మనల్ని తన ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి కొని పట్టుకొచ్చి స్నేహితులుగా మార్చుకున్నాడు. అంటే స్నేహితుడు ఎక్కడ ఉంటాడు చెప్పాలి? స్నేహితుడు ఎక్కడ ఉంటాడమ్మా? ఇప్పుడు పక్కనే ఉంటాడు. ఎక్కడో పాపానికి దాసులైపోయిన మన కొరకు ప్రాణం పెట్టి రక్తం తీసుకొచ్చి మన పక్కనే కూర్చునే స్నేహితులుగా దేవుడు మనం చేసుకున్నాడు. ఇప్పుడు మనము దేవునికి ఏమయ్యాం చెప్పాలి? గట్టిగా మాట్లాడాలి. ఏమయ్యాం? స్నేహితులు అయ్యాం. స్నేహితులుగా చేసుకోవడానికి యేసయ్య ఏం చేశాడు చెప్పండి? తన ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి మనల్ని కొని దాసత్వం అనే పాపం నుంచి విడిపించి పక్కనే కూర్చునే స్నేహితులుగా దేవుడు మనం మార్చేసుకున్నాడు. అంటే ఇప్పుడు మనము దేవునికి ఎవరని చెప్పండి? స్నేహితులం. హలో, ఉన్నారా? ఎవరు మనం దేవునికి? స్నేహితులం. స్నేహితుని స్థానం గురించి మాట్లాడదాం. స్నేహితుని స్థానం ఎంత ఉన్నతమైన, ఎంత విలువైందంటే బైబిల్లో స్నేహం అనే మాట ఉంది చూసారా? స్నేహం అనే మాట సృష్టిలో తీయనిది ఏదైనా ఉన్నదంటే స్నేహం. కవులు ఉంటారు కదా, పోయిట్స్, కవులు ఎన్ని కవిత్వాలు రాసేసి ఉంటారండి స్నేహం మీద. ఎన్ని పాటలు రాసి ఉంటారు, ఎన్ని సినిమాలు తీసుంటారు, ఎన్ని ఇంకెలా చెప్పుకుంటే పోతే చాలా. స్నేహం అనే దాని గురించి మాట్లాడాలంటే ఇక్కడే నేను 1 అవర్ మాట్లాడగలను. అంత అద్భుతమైన స్నేహం. ఈ సినిమాలు పాటలు అంటే మీకు అర్థం కాదు, కానీ మనకు అర్థమయ్యే భాషలో చెప్పంటారా? ఆడవారు చెప్పండి. హలో, ఆడవారు చెప్పండి. భర్తతో కూడా చెప్పుకోలేని విషయాలు ఎవరితో చెప్పుకుంటారు మీరు? మీరు ఎలాగున్నారు చెప్పండి. నాకు ఒక ఫ్రెండ్ కూడా లేడని పెట్టారు మొక్కలు. చెప్పండి, భర్తతో కూడా చెప్పుకోలేని విషయాలు ఎవరితో చెప్పుకుంటారు మీరు? చెప్పరే. స్నేహితులతో. మన మగవాళ్ళు చెప్పండి సార్. భార్యతో కూడా చెప్పుకోలేని విషయాలు ఎవరితో చెప్పుకుంటాం? స్నేహితులతో చెప్పుకుంటాం. స్నేహితుని స్థానం చాలా విలువైనది, ఉన్నతమైనది. మనం పాపానికి సాతానికి దాసులైపోయిన మన కొరకు అయినా భూమి మీదకి దిగొచ్చి దాసత్వం నుంచి విడిపించడం కోసం బైబిల్ ఏం చెప్తుంది? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. నిజమైన స్నేహితుడు తన స్నేహితుడి కోసం ఏం చేస్తాడు? ప్రాణమే పెడతాడని బైబిల్ చెప్తుంది కదా. యేసయ్య అనే స్నేహితుడు. వినండి, స్నేహితులు ఉండాలి, అవసరమైతే మన కొరకు ప్రాణం పెట్టువారు ఉండాలి. స్నేహితులు ఉండాలి, అవసరమైతే మన కొరకు ప్రాణం పెట్టువారు ఉండాలి. అలాంటి స్నేహితులు ఉన్నారంటారా? ఉన్నారా ఈ భూమి మీద? ఎక్కడున్నారమ్మా? అంతా కల్మషం అయిపోయింది. స్నేహం కల్మషం అయిపోయింది, బంధుత్వం కల్మషం అయిపోయింది, మొత్తం అంతా కల్మషం అయిపోయింది. నిజమైన బంధువులు ఎవరో, నిజమైన స్నేహితులు ఎవరో కరోనా వచ్చి మొత్తం తేల్చిపడేసింది. కరోనా టైంలో ఎంత ఫ్రెండ్ అయినా, ఎంత బంధువు అయినా పక్కకి వెళ్ళి నిలబడి ఒక తుమ్ముతుమ్ముడు చూద్దా ఉండడు ఎవడో. ఎందుకంటే స్నేహం అంతా ఎలా అయిపోయింది చెప్పండి. ఈ లోక స్నేహం అంతా కూడా ఏమండి ఎలా మారిపోయింది చెప్పండి? అంతా డూప్లికేట్ అయిపోయింది. వినండి, స్నేహితులు ఉండాలి, అవసరమైతే మన కొరకు ప్రాణం పెట్టివారై ఉండాలి. అలాంటి స్నేహితులు ఉన్నారా బాబు నీకు? ఒక మాట చెప్పండి. నిజమైన స్నేహితుడు ఎలా కూడా చెప్పమా? 2 స్నేహితులు ఏదో పని మీద బయటకు వెళ్ళారండి. అమ్మ విన్నారా? హలో, అందరూ వింటున్నారా? 2 స్నేహితులు ఏదో పని మీద బయటకు వెళ్ళారు. దాంట్లో ఒకరిని కొట్టడానికి 4 వచ్చారు. పక్కనున్నవాడు కానీ డూప్లికేట్ ఫ్రెండ్ అయితే ఏం చేస్తాడు చెప్పండి? వదిలేసి పారిపోతాడు. వాడే కనుక నిజమైన ఫ్రెండ్ అయితే ఏం చేస్తాడు? తన స్నేహితుని మీద చేయి పడకముందే అడ్డొస్తాడు. రే ఆగండ్రా, ఎవరురా మీరు కొట్టడానికి వచ్చింది? నా ఫ్రెండ్నా? వాడి మీద చేయి పడాలంటే ముందు చెప్పండి. మా ఏమో సినిమా డైలాగ్ అనుకుంటారండి ఇది. చెప్పండి, వాడి మీద చేయి పడాలంటే ముందు. అది నిజమైన స్నేహితుని యొక్క లక్షణం. స్నేహితులు ఉండాలి, అవసరమైతే మన కొరకు ప్రాణం పెట్టివారే ఉండాలి. అలాంటి స్నేహితులు ఉన్నారా? ఉన్నారంటే వినండి, ఈ భూమి మీద ఎవరు లేరు, కానీ అలాంటి స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడండి. ఆ మహానుభావుడి గురించి చెప్పాలంటే చాలా విషయాలు మాట్లాడవచ్చు, కానీ సింపుల్ ఒక మాట చెప్తాను. నిజమైన స్నేహితుడు, అవసరమైతే ప్రాణం పెట్టిన స్నేహితుడు ఎవరంటే, పాత నిబంధన గ్రంథంలో ఒక చరిత్రాత్మక విషయం ఒకటి ఉంది. చదవద్దు, జస్ట్ వినండి, మీకు జ్ఞాపకం చేస్తాను సింపుల్గా. ఏమంటే ది గ్రేట్ కింగ్ ఆఫ్ ద వరల్డ్, ఈ ప్రపంచంలో ఒక అద్భుతమైన మహారాజు, బబులోను సామ్రాజ్యం యొక్క అధినేత. చెప్పాలి, బబులోను సామ్రాజ్యం యొక్క అధినేత ది గ్రేట్ కింగ్ నెబుకద్నెజర్ మహారాజు. అసలు బబులోను సామ్రాజ్యం యొక్క అధినేత అనగానే మనసులోకి రావాలి ఎవరైనా. నెబుకద్నెజర్ మహారాజు ఇశ్రాయేల్ దేశం మీద యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు కమాండర్స్తో చెప్పాడు, నాయనలారా యుద్ధంలో మీరు గెలుస్తారు, తిరిగి వచ్చేటప్పుడు వట్టి చేతులతో రావద్దు, 4 అందమైన తత్వజ్ఞానం కలిగిన 4 అబ్బాయిని పట్టుకొచ్చామన్నాడు. బాలురు అని ఉంటుంది. బాలురు అంటే 12 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి పిల్లల్ని 4 పట్టుకొచ్చారు. వినో దట్, మనందరికీ తెలిసిన మ్యాటర్ ఇది. తీసుకొచ్చారు. ఎక్కడ నుండి? తల్లిదండ్రుల దగ్గర నుండి, అన్నదమ్ముల దగ్గర నుండి, స్నేహితుల దగ్గర నుండి లాక్కుని మరి శత్రు దేశాన్ని తీసుకెళ్ళిపోయారు. తీసుకువెళ్ళిన తర్వాత వినండి, వీళ్ళు శత్రు దేశం వెళ్ళిన తర్వాత వారికి మాట్లాడుకోవడానికంటూ ఎవరైనా ఉన్నారా?
తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు ఎవ్వరు లేరు. శత్రు దేశానికి అసలు ఆ భాషే వారికి తెలియదు. అలాంటి దేశానికి వెళ్ళిన తర్వాత వీరు వినండి, పెరిగి పెద్దవారై ఎలా మారిపోయారంటే రాజు తర్వాత రాజస్థానంలోకి వచ్చేసారు వీళ్ళు. అయితే వినండి, ఎలా జరిగింది, ఎలాగొచ్చారు వీళ్ళు అని ఆలోచన చేస్తే ఎలాగ వచ్చారన్న సంగతి పక్కన పెడితే కనుక శత్రు దేశం వెళ్ళిన తర్వాత వీళ్ళకి మాట్లాడుకోవడానికి ఎవరైనా ఉన్నారు అంటే ప్రతిరోజు ఉదయమో మధ్యాహ్నమో సాయంకాలమో ఒక ఆయనతో మాట్లాడుతున్నారు. అమ్మాయి నలుగురుని ఎవరితో మాట్లాడుతున్నారు మీరు చెప్పాలి. ఉదయమో మధ్యాహ్నం సాయంకాలం కూడా ఒక ఆయనతో మాట్లాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు అని ఉంది కదా. ప్రార్థన అంటే అర్థం ఏంటి? దేవునితో మాట్లాడుట. వినండి, శత్రుదేశం వెళ్ళినప్పటికీ చిన్న వయసులో ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి నానబడిన వారు ఎవరు లేకపోయినా వీళ్ళు మాట్లాడుకోవడానికి ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని ఎవరు పరిచయం చేశారో పిల్లలకే. ఆ మాట్లాడుకునే ఆ దేవుడిని ఎవరు పరిచయం చేశారో పిల్లలకి తెలుసా? వినండి, యూదుల ఆచారాలు చూస్తే కనుక యూదులకు ఆచారాలలో యూదుల్లో వినండి ప్రత్యేకంగా పిల్లలు పుట్టిన తర్వాత వారు అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే పిల్లలు పుట్టి పెరుగుచున్నప్పుడు ఫస్ట్ టైం మాటలు మాట్లాడతారు చూసారా? అమ్మా, మన ఇంట్లో పుట్టిన పిల్లలు మొట్టమొదటిసారి మాటలు ఎలాగుంటాయి? తాత మమ్మ అత్త ఉంటుంటే మరి మనం మురిసిపోతూ ఉంటాం కదా. ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే యూదుల్లో ఆచారం అని చెప్పమంటారా? పిల్లలు మాటలు వస్తున్నప్పటికీ ప్రతి తల్లులారి మాట వినండి, పిల్లలకి ఏం చేయాలి? పడుకునే ముందు ప్రతి మాటలు వస్తున్నాయి అన్నప్పటికీ పడుకునే ముందు ఖచ్చితంగా ఈ మాట నోటితో చెప్పించి పడుకోబెట్టాలి. అదే ప్రార్థన. ఏంటో తెలుసా ప్రార్థన? వెరీ సింపుల్ ప్రేయర్. తండ్రి, నా ఆత్మని నీకు అప్పగించుచున్నాను, ఆమెన్ అని చెప్పి పడుకోవాలి పిల్లోడు. అది ఎవరు నేర్పాలి? ఉగ్గుపాలు పోస్తున్నట్లుగా తల్లి నేర్పాలి. ఇది ఒకవేళ ప్రార్థన చేయకుండా కానీ పడుకుంటే వాడిని లేపి ఆ మాట నోటితో చెప్పించి అప్పుడు పడుకోబెట్టాలి. అలాగే చిన్నప్పటి నుండి కూడా ఎవరితో మాట్లాడడం నేర్పిస్తుంది తల్లి? దేవునితో నేర్పి. అందుకే చూడండి, యూదుడు అనబడిన వాడు ఎవడైనా సరే ప్రపంచంలో ఎక్కడున్నా సరే పిల్లవాడు మొదలుకొని పండు ముసలివాడి వరకు పడుకునే ముందు ఈ మాట చెప్పే పడుకుంటాడు యూదుడు అనబడిన వాడు. ఏ మాట? తండ్రి, నా ఆత్మని నీకు అప్పగించుచున్నాను అనే మాట చిన్నప్పుడు ఉగ్గుపాలు పోసినట్లుగా తల్లి నేర్పిస్తుంది. వీళ్ళు ఎక్కడున్నా సరే మాట మర్చిపోరు. ఇలాగనండి, ఇప్పుడు దేవుడితో మాట్లాడడం నేర్పించింది తల్లి చిన్న వయసులో. వీళ్ళు శత్రుదేశం వెళ్ళినప్పటికీ కూడా తల్లిదండ్రులతో అన్నదమ్ములతో మాట్లాడుకోవడానికి ఏమైనా ఫోన్లు ఉన్నాయా? లేవు. కానీ ఎవరితో మాట్లాడుతున్నారు వీళ్ళు? దేవుడితో మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడుతుండగా ప్రతిరోజు ఎవరితో మాట్లాడతాం? ఉదయం లేవగానే చెప్పాలి మీరు. ఉదయం లేవగానే దేవుడితో కాదు, ఉదయం లేవగానే ఫోన్ తీసుకుని ముందు ఎవరికి ఫోన్ చేస్తాం? బెస్ట్ ఫ్రెండ్. చెప్పండి, అంతేనా? ఉదయం లేవగానే ఫోన్ తీసుకుని ఎవరికి చేస్తాం? ఫోను ఫ్రెండ్స్తో మాట్లాడతాం కదా. ఇప్పుడు వీళ్ళు శత్రు దేశంలో ఉండి కూడా ప్రతిరోజు మాట్లాడుకోవడానికి రహస్యంగా వీళ్లకు స్నేహితుడిగా ఎవరున్నారు మీరు చెప్పాలి? దేవుడు. ఈ రహస్యంగా ఉన్నటువంటి దేవుడిని స్నేహితుడు వీళ్ళకి ఎప్పుడు బయటకు వచ్చాడో చెప్పంటారా? వినండి, చాలా విషయాలు ఇక్కడ మాట్లాడవచ్చు కానీ ఇంక నేను కొంచెం డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను. వీళ్ళు పెద్ద దిగిన తర్వాత ఒక శాసనం పుట్టించారు. ఏమైపోయారు వీళ్ళు? రాజు తర్వాత రాజులు అయిపోయారు. అది ఎవరికి కెట్టలేదు? ఆ దేశంలో ఉన్నటువంటి వారికి కెట్టలేదు. ఎక్కడి నుంచో వచ్చిన వీరు మన మీద అధికారులు అవ్వడం ఏంటి? వీళ్ళని ఎలాగైనా చంపేద్దాం అనుకున్నారు. చంపాలంటే రీజన్ ఉండాలి. రీజన్ చూస్తే అక్కడ దొరకట్లేదు. అప్పుడు ఏం చేశారంటే ఈ ప్రార్థన చేయడమే తప్పుగా క్రియేట్ చేసి ఏం చేశారంటే మనకు తెలిసిన విషయం, ఒక బొమ్మను నిలబెట్టారు. ఎవడైనా సరే బొమ్మకే మొక్కలు తప్ప వేరే దేవుడికి ప్రార్థన చేయడానికి వీళ్ళు ఏదైనా శాసనం పుట్టించారు. పుట్టించిన తర్వాత అందరు వెళ్ళి మొక్కారు కానీ ఈ ముగ్గురు వెళ్ళి మొక్కలేదు. అప్పుడు తీసుకొచ్చి ఎవరి ముందు నిలబెట్టారు? రాజు ముందు నిలబెట్టినప్పుడు రాజు అడిగిన దానికి వెళ్ళిచ్చిన సమాధానం చూడండి. రాజా, ఈ విషయంలో నీకు సమాధానం చెప్పవలసిన అవసరం మాకు లేదు. అగ్నిగుండంలో పడి కాలిపోతాం తప్ప అని మేము బొమ్మకు మొక్కు అన్నారు. రాజు కోపం వచ్చి ఏం చేశాడు? చెప్పాలి, మాట్లాడాలి. ఏం చేశాడు? ఆ ముగ్గురిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడవేశాడు. ఎంతమందిని పడవేశారు? మా దాంట్లో ముగ్గురు పడేశారు కదా. కానీ చూస్తుంటే పడవేసిన తర్వాత చూస్తున్నప్పుడు ఎంతమంది కనబడుతున్నారు? నలుగురు కనబడుతున్నారు కదా. 4వ వాన రూపం ఎలాగుందని రాస్తుంది బైబిల్లో? దేవదూతల రూపం అని మన తెలుగు బైబిల్లో ఉంటుంది కానీ అదే మాట మీరు ఇంగ్లీష్ వెర్షన్ చూడండి, ఏముంటుంది? సన్ ఆఫ్ గాడ్ అనే మాట ఉంటుంది, దేవుని కుమారుడు అనే మాట ఉంటుంది. వినండి, వీళ్ళకి చిన్నప్పటి నుండి కూడా తల్లి పరిచయం చేసింది స్నేహితుడిని, రహస్య స్నేహితుడు. ఈ పిల్లలు శత్రు దేశంలో ఉన్నప్పటికీ నానబడిన వారు ఎవరు లేకపోయినా వీళ్ళు మాట్లాడుకోవడానికి రహస్యంగా ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసయ్య. ఈ యేసయ్యన స్నేహితుడు ఎప్పుడు బయటకు వచ్చాడంటే అన్నీ బాగున్న
ఉన్నప్పుడు కాదండి బయటకు వస్తా. అగ్ని లాంటి శ్రమ వచ్చినప్పుడు పక్కకి వచ్చి నిలబడినటువంటి అద్భుతమైన స్నేహితుడు మన ప్రభువైన యేసయ్య. వినండి, నువ్వు శోధనలోకి వెళ్ళినప్పుడు, కష్టాల్లోకి వెళ్ళినప్పుడు, అగ్ని లాంటి శ్రమలోకి వెళ్ళిపోయినప్పుడు ఈ లోక సంబంధమైన బాహ్య సంబంధమైన స్నేహితులు ఎవరు రాకపోవచ్చు, కానీ నీ కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధపడిన ఆ యేసయ్య అనే స్నేహితుడు ఎప్పుడు నీకు అగ్ని, ఎప్పుడు శోధన వచ్చినా, ఎప్పుడు కష్టాలు వచ్చినా, ఎలాంటి శ్రమలు ఇరుకులు వచ్చినా సరే ఎప్పుడు నీ పక్కనే నిలబడే అద్భుతమైన స్నేహితుడే మన ప్రభువైన, చెప్పండి, యేసయ్యనే స్నేహితుడు. హలో, అర్థమవుతుందా మ్యాటర్? మూలపాఠం ఏంటి? నీ కుమారులు నిన్ను వరించి పెళ్లి చేసుకుంటాను. ఎవరి కుమారులు అంటే మొదటి మానవుడైన ఆదాము దేవునికి కుమారుడే. కానీ ఆదాములో చూసిన మహానుభావులు అందరూ ఏమన్నారు? దాసులు ఉన్నారు. దాసులు అయిపోయిన మన కొరకు దేవుడే దిగొచ్చి ఏమన్నాడు? ఇప్పుడు మీరు దాసులుగా ఉండడం నాకు ఇష్టం లేదు కనుక ఏం చేసుకున్నాను? ఎలాంటి స్నేహితుడైనా ప్రాణం పెట్టిన స్నేహితుడు, అద్భుతమైన స్నేహితుడు. యవనస్తులారా, మీకు ఎలాంటి స్నేహితులను చూసుకోండి. తల్లిదండ్రులారా, మీ పిల్లలకు ఎలాంటి స్నేహితులు ఒకసారి ఆలోచన చేయండి. స్నేహితులు ఉండాలి. అందరికంటే ముందు నీకు ఉండవలసినటువంటి నీ పిల్లలకి, నీ కుటుంబానికి ఉండవలసిన స్నేహితులు ఎవడంటే ప్రాణం పెట్టడానికి భూమి మీదకి దిగి వచ్చినటువంటి యేసయ్య స్నేహితుడిని మీ పిల్లలకు ముందు పరిచయం చేయాలా? ఎలాంటి స్నేహితులు మీరు కలిగి ఉన్నారో ఆలోచన చేయండి. కష్టం వచ్చినప్పుడు పక్కనే నిలబడే స్నేహితుడు, అవసరమైతే నీ కోసం ప్రాణం పెట్టే స్నేహితుడే మన ప్రభువైన యేసయ్య. చూడండి, స్నేహితులుగా చేసుకున్నాడు. స్నేహితులు కాకముందు ఎవరు? మనం దాసులు. దాసులు కాకముందు ఎవరు? కుమారులు. కుమార స్థానం వచ్చి ఎక్కడ పడ్డాం? వచ్చి దాసుల స్థానంలో పడితే మహాదేవుడు భూమి మీదకి దిగొచ్చి మీరు దాసులుగా నేను చూడలేనని మన కొరకు ప్రాణం పెట్టి రక్తం చిందించి మనలను ఆయనకు స్నేహితులుగా మార్చుకున్నాడు. ఈ స్నేహితుడు అన్నాడమ్మా మీకు? లేకపోతే ఈరోజు యేసయ్యను స్నేహితునిగా స్వీకరించండి. ఈయన ఎలాంటి స్నేహితుడో చెప్పాలంటే ఎన్నో విషయాలు నేను మాట్లాడగలను. మన కొరకు ప్రాణమే పెట్టి త్యాగమైపోయినట్టు బలైపోయినటువంటి అద్భుతమైన స్నేహితుడు యేసయ్య అనే స్నేహితుడు మనం కలిగి ఉండాలి. ఇప్పుడు మనం దేవునికి స్నేహితులు అయ్యాం, ఓకే కదా? అయితే వినండి, ఈ స్నేహితుని స్థానం కూడా దేవునికి అంత తృప్తిని ఇవ్వలేదట. ఎందుకు ఇవ్వలేదు తృప్తి అంటే వినండి, స్నేహితులు ఎప్పుడూ కూడా ఉంటారా? చెప్పాలి మీరు. 24 hours మనతోనే ఉంటారా? ఉండరు కదా. స్నేహితులు ఏం చేస్తారు చెప్పండి? వారికి టైం ఉన్నప్పుడు మన దగ్గరకు వస్తారు, మనకు టైం ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తాం, అంతే కదా. కానీ దేవుడు అనుకున్నాడు, నాకు ఎలా కాదు, ఎప్పుడు నాతోనే ఉండాలి అంటున్నారా? స్నేహితులు అనేవారు అప్పుడప్పుడు ఉండి వెళ్ళిపోతుంటారు. నాకు ఇలా కాదు, ఎప్పుడు నాతోనే ఉండాలని. స్నేహితుని స్థానం కంటే బెటర్ ప్లేస్, అంతకంటే ఇంకా దగ్గరగా ఉండే స్థానం ఏదైనా ఉన్నదేమోనని స్నేహితుని స్థానం కంటే ఇంకా దగ్గరగా ఉండే స్థానంలోకి దేవుడు మనల్ని మార్చేసుకున్నాడు. ఏంటండి స్నేహితుని స్థానం కంటే ఇంకా దగ్గరగా ఉండే స్థానం ఏది? నా చదవండి ఒకసారి, తీయండి యోహాను సువార్త, యోహాను పత్రిక, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. ప్రియులారా, ఇప్పుడు మనము దేవునికి పిల్లలమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనము దేవునికి ఏమై ఉన్నాం? చెప్పలు గట్టిగా నోటితో మాట్లాడాలి. ఏమై ఉన్నాం? పిల్లలమై ఉన్నాము. ఇందాకేమన్నాడు? స్నేహితులు అన్నాడు. స్నేహితులు కాకముందు ఎవరు? దాసులు. దాసులు కాకముందు ఎవరు? కుమారులు. కుమార స్థానం వచ్చి దాసుల్లోకి వచ్చేసాం. దాసులుగా ఉన్నటువంటి మన కొరకు ప్రాణం పెట్టి రక్తము చిందించి ఏం చేశాడు? స్నేహితులుగా మార్చుకున్నాడు. స్నేహితుల కంటే ఇంకా దగ్గరగా బెటర్ ప్లేస్ ఏదైనా ఉన్నదంటే పిల్లల స్థానంలోకి దేవుడు మనం మార్చేశాడు. ఇప్పుడు ఎవరైనా తిరిగి మళ్ళీ మనం పిల్లలం. పిల్లలు ఎప్పుడు ఎక్కడ ఉంటారో చెప్పాలి, మాట్లాడాలి. మీరు నా వైపు చూడాలమ్మా, నా వైపు చూడండి. చాలామంది ఆల్రెడీ మధ్యాకాశం దగ్గరలో ఉన్నారు. సరే వెనకరండి. హలో, ఉన్నారా? ఇప్పుడు తిరిగి మనం ఏమయ్యాం చెప్పండి? స్నేహితులు అప్పుడప్పుడు ఉంటారు, ఇలా కుదరదు, ఎప్పుడు నాతోనే ఉండాలని స్నేహితుని స్థానం కంటే బెటర్ ప్లేస్ అయినటువంటి పిల్లల స్థానంలోకి దేవుడు మనల్ని మార్చేసుకున్నాడు. అంటే ఇప్పుడు మనం ఏమయ్యాం? దేవునికి చెప్పాలి, గట్టిగా మాట్లాడాలి. పిల్లలమయ్యాం. పిల్లలు ఎప్పుడు ఎక్కడ ఉంటారు చెప్పండి? పిల్లలు ఎప్పుడు ఎక్కడ ఉంటారు? స్నేహితులు అయితే అప్పుడప్పుడు వచ్చి కనపడి వెళ్ళిపోతారు, కానీ పిల్లలు ఎప్పుడూ కూడా ఉండేవారు. ఎవరు చెప్పండి? రాత్రి అనక పగలనక మన కూడా ఉండేవాళ్ళు. మనం ఎక్కడికన్నా ప్రయాణం స్టార్ట్ చేసామనుకోండి, అమ్మ నేను కూడా వచ్చేస్తానని కూడా వచ్చి వాళ్ళు ఎవరు చెప్పరామండి, మాట్లాడండి.
పిల్లలే. అందుకే వినండి, దేవుని యొక్క ప్రేమ కనబడుతుందా ఈ ప్రసంగంలో మీకు? ఎంత ప్రేమమయుడు మన యేసయ్య. వినండి, ముందుగా తనకి భుజాల మీద పెంచుకున్నాడమ్మా 100 సంవత్సరాలు. ఆయన ప్రేమ ఎనలేనిది, ఎంత ఉన్నతమైన ప్రేమతో ప్రేమించాడంటే యేసయ్య. గుండెల మీద కాదు, గుండెల్లో ఆయన రూపంలో ఆయన పోలికలో చేసుకున్న మనము దోసలైపోతే భూమి మీదకి దిగొచ్చి ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి స్నేహితులుగా చేసుకొని, స్నేహితుల కంటే ఇంకా దగ్గరగా ఉండాలని ఇప్పుడు ఎలా మార్చుకున్నాడంటే పిల్లలుగా మార్చుకున్నాడు. తిరిగి తిరిగి మనం ఏమయ్యాం చెప్పాలి? పిల్లలమయ్యాం. పిల్లలు అన్నాడు యోహాన్ గారు. కానీ ఇంకో మహానుభావుడు ఉన్నాడమ్మా బైబిల్లో. ఇట్స్ ఎ వండర్ఫుల్ మ్యాన్. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు వారి తర్వాత స్థానం ఆయనకి ఇవ్వబడింది కొత్త నిబంధనలో. యోహాను గారు అయితే మనము పిల్లలమై ఉన్నామన్నాడు. కానీ ఇంకో మహానుభావుడు ఒక అడుగు ముందుకేసి అంటాడు, పిల్లలంటే ఎవరో కాదు అని చెప్పాడు. ఆయన ఎవరంటే కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారి తర్వాత స్థానం ఆయనకి ఇవ్వబడింది. ఎవరైనా అపోస్తలుడైన పౌలు గారు. పౌలు గారు ఎంత క్లారిటీగా మాట్లాడతాడో ఒకసారి చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 4:6 వచనం. గలతీ పత్రిక 4:6 చదవండి. మరియు గలతీ పత్రిక 4:6 వచనం. మరియు మీరు కుమారులై ఉన్నందున. చాలు చాలు చాలు, తలల పైకి ఎత్తిన వైపు చూడండి. ఏం రాయబడింది? మరియు మీరు కుమారులై ఉన్నందున. ఇందాక యోహాన్ గారు ఏమన్నాడు? పిల్లలు అన్నాడు. అంతకుముందు ఎవరు మనం? వినండి, పిల్లలు కాకముందు ఎవరు? స్నేహితులం. స్నేహితులు కాకముందు ఎవరు? దాసులం. దాసులు కాకముందు ఎవరు? కుమార స్థానం వచ్చి ఎక్కడ పడ్డం? వచ్చి దాసు స్థానంలో పడితే మహాదేవుడు భూమి మీదకి దిగొచ్చి మన కొరకు ప్రాణం పెట్టి రక్తము చిందించి ఏం చేశాడు? స్నేహితులుగా మార్చుకొని, స్నేహితుల కంటే దగ్గరగా ఉండాలని పిల్లలుగా మార్చుకున్నాడు. పిల్లలంటే ఎవరో కాదు నాయన, పౌలు గారు చెప్తున్నాడు, కుమారులు అయ్యున్నందున. తిరిగి తిరిగి మళ్ళీ ఏమయ్యాం మనం? కుమారులు అయ్యాం. కుమారులు అయ్యామంటే అర్థం ఏంటి? మొదటి స్థానం ఏమైంది? తిరిగి మళ్ళీ రీప్లేస్మెంట్. అర్థమైందా? కోల్పోయిన మొదటి స్థానాన్ని తిరిగి మళ్ళా దేవుడు మనకి ఇచ్చాడు. ఎలాగిచ్చాడు అన్నదే నేను చెప్పబోయే పాఠం. అమ్మా, నా ప్రసంగం ఇంకా స్టార్ట్ చేయలేదు. నాదంతా ఇంట్రడక్షనే చెప్తున్నా. అసలు పాఠం రేపు చెప్తా. హలో, ఎలా పెట్టారు మొక్కలు? ఏంటి నాయన ఇంకా ప్రసంగం స్టార్ట్ చేయకుండా ఏం చేస్తున్నాను ఇప్పుడు దగ్గరన్నట్టు? దేవునికి మహిమ కలుగును గాక. మూలపాఠం వదలకండి. ఏంటి మన మూలపాఠం? పాత నిబంధనలో సంఘమును కూర్చున్న ప్రవచనం. ఏంటది? నీ కుమారులు నిన్ను వరించి పెళ్లి చేసుకుంటారు. యవన కాలంలో యవనస్తులు పెళ్లి చేసుకున్నట్లుగా నీ కుమారులు నిన్ను వరించి పెళ్లి చేసుకుంటారు. ఎవరి కుమారులు మనం చూస్తున్నాం. కుమారులు కూడా అయిపోతే పెళ్ళి ఎక్కడ కాదు, భూమి మీద కాదు, మధ్యాకాశంలో. రేపు మిమ్మల్ని అందరినీ మధ్యాకాశం తీసుకెళ్తా. ఉన్నారా? అర్థమవుతుందమ్మా మ్యాటర్? ఏమైనా పొరకెక్కుతుందా లేదా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వినండి, కుమారస్థానం నుంచి దాసులయ్యాం. దాసుల నుంచి మహాదేవుడు ఏం చేశాడు? స్నేహితులుగాను, స్నేహితుల నుంచి పిల్లలుగాను, పిల్లల నుండి కుమారులు ఎలాగయ్యామంటే, వినండి, దేవుడిచ్చిన కుమారస్థానాన్ని మొదటి మానవుడు కోల్పోతే, కోల్పోయిన కుమారస్థానాన్ని దేవుడు తిరిగి మళ్ళీ ఎలాగిచ్చాడంటే, దేవునికి ఆదాము అనే కుమారుడే కాకుండా ఇంకో కుమారుడు ఉన్నాడండోయ్. ఇంకో కుమారుడు ఉన్నాడు. ఆదాము అనే కుమారుడు ఎప్పుడు వచ్చాడు? ఇందాక లెక్కలు చెప్పుకున్నాం మనం. 6000 సంవత్సరాల క్రితం వచ్చాడు ఆదాము అనే కుమారుడు. ఈ 6000 సంవత్సరాల క్రితం వచ్చిన ఆదాము అనే కుమారుడే కాకుండా దేవునికి ఇంకో కుమారుడు ఉన్నాడు. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడంటే, దేవుడు ఎప్పటి నుంచి అయితే ఉన్నాడో అప్పటి నుండి ఆయనలో ఒక భాగమై ఆయనలో లీనమైపోయిన కొడుకు ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి 2 కుమారులు. ఎలాగది అని ఆలోచన చేస్తే, మట్టిలో నుండి వచ్చినటువంటి మొదటి ఆదాము. అందుకే పౌలు గారు ఈ విషయం గురించి చాలా బాగా చెప్తాడు. మొదటి ఆదాము, కడపటి ఆదాము. మొదటి ఆదాము మట్టిలోంచి వచ్చాడు, కడపటి ఆదాము పరలోకం నుంచి దిగొచ్చాడు. మొదటి ఆదాము ద్వారా పాపం వచ్చింది, కడపటి ఆదాము ద్వారా పాపం తీయబడింది. మొదటి ఆదాము ద్వారా నరకం సంప్రాప్తమైంది, కడపటి ఆదాము ద్వారా పరలోకం సంప్రాప్తమైంది. ఇలా పోల్చుకుంటూ పోతే వీళ్ళిద్దరికి అద్భుతమైన పోలికలు చెప్పచ్చు. మొదటి ఆదాము కుమారస్థానాన్ని ఏం చేశాడు? కోల్పోయాడు. కోల్పోయిన కుమారస్థానాన్ని తిరిగి మళ్ళా ఎలాగిచ్చాడంటే, దేవునికి ఇంకో కుమారుడు ఉన్నాడు కదా. ఎవరైనా చెప్పాలి, మీరు మాట్లాడాలి, పర్వాలేదు మాట్లాడచ్చు. దేవునికి ఇంకో కుమారుడు ఉన్నాడు కదా. ఎవరైనా? ప్రభు అయిన యేసయ్య కుమారుడు ఉన్నాడు కదా. మొదటి మానవుడు తన కుమారస్థానాన్ని కోల్పోతే ఆ మహాదేవుడు చేసిన పని ఏంటంటే, ఆయనకున్న మరొక కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క, ఏమండి, వీళ్ళిద్దరికి ఉన్నటువంటి విషయం గురించి ఇంకొక మాట చెప్పి కొంచెం ముందుకు వెళ్దాం. మొదటి ఆదాము, కడపటి ఆదాము.
వీళ్ళిద్దరికీ పోలికలు ఎంత బాగుంటాయి అంటే అంత ఆపోజిట్ అనమాట. ఓకే, వీళ్ళిద్దరికీ భార్యలు ఉన్నారండి. ఈ ఇద్దరికి భార్యలు ఉన్నారు. మొదటి ఆదాము భార్య ఎవరు? అవ్వమ్మ. కడపడ ఆదాము భార్య ఎవరు? సంఘం కదా. వినండి, మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత నేను బైబిల్ కాలేజ్ చదువుతున్నప్పుడు కేరళ రాష్ట్రంలో ఎండి చదువుతున్నాను. నాకు ఫేవరెట్ టీచర్ ఉండేవాడు. ఆయన ప్రకటన గ్రంథం, దానియేలు గ్రంథం చెప్పేవారండి. ఆయన ప్రకటన గ్రంథం టీచ్ చేస్తుంటే నేను భూమి మీద ఉండేవాడిని కాదు, పరలోకంలోనే విహరించేవాడిని. అంత అద్భుతంగా చెప్పేవాడు ఆయన. విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారి యొక్క రెండో రాకడ రాబోతుంది కదా. మనం ఎత్తబడిన తర్వాత మధ్యాకాశానికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరెవరిని చూడొచ్చు తెలుసా మీకు? ఫ్రమ్ ద ఫస్ట్ మ్యాన్, మొదటి మానవుడైన ఆదాము దగ్గర నుండి పరిశుద్ధులైన వారందరిని మధ్యాకాశంలో చూడొచ్చు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళొచ్చు, వాడితో మాట్లాడవచ్చు అంటూ కూడా. ఈ చెప్తున్నప్పుడు నేను అనుకున్నాను, నా డైరీలో కూడా రాసుకున్నా. ఆడికి వెళ్ళిన తర్వాత ఆదాము గారు వచ్చి ఉంటే, అబ్రహాం గారు వచ్చి ఉంటే, అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళి, నాయన అబ్రహాం గారా, భూమి మీద ఉన్నప్పుడు నీ కోసం ఎన్ని ప్రసంగాలు చెప్పేశాను నాయన, నువ్వు ఎలాగున్నావు అనుకున్నా ఆయన దగ్గరికి వెళ్ళి. ఏమంటే దావీదు మహారాజు దగ్గరికి వెళ్ళి, దావీదు మహారాజా, భూమి మీద ఉన్నప్పుడు నీ కోసం ఎన్ని ప్రసంగాలు చెప్పాను బాబు, నువ్వు ఎలాగున్నావని అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చంట, చూడొచ్చంట. అయితే నా డైరీలో నేను రాసుకున్న మాట ఏంటంటే, అక్కడ కానీ అవ్వమ్మ వచ్చి ఉంటే, ఎవరు అవ్వమ్మ గారు వచ్చి ఉంటే అవ్వమ్మని 2 ప్రశ్నలు అడగాలి. ఒక ప్రశ్న, అవ్వమ్మ నువ్వు అసలు పండు ఎందుకు తిన్నావమ్మా అని అడుగుదాం అనుకుంటే ఫస్ట్ క్వశ్చన్. అడగని ఇవిడ అంటుందంట, బాబు ఈ సైతాన్ గడు మోసం చేశాడు ఆయన, అందుకే తినేసని చెప్తుందట. మొదటి ప్రశ్న అయిపోయింది. రెండో క్వశ్చన్ ఏంటంటే, అవ్వమ్మ నువ్వు ఎక్కడి నుంచి పుట్టావమ్మా అని అడుగుదాం అనుకుంటా. ఎందుకంటే మన పుట్టుకు వేరు, ఆవిడ పుట్టుకు వేరు. మనం తల్లి గర్భంలోంచి పుట్టాం, కానీ ఆవిడ అలా పుట్ల. అందుకని ప్రశ్న అడుగుదాం అనుకుంటాను, అవ్వమ్మ నువ్వు ఎక్కడి నుంచి పుట్టావని అడగగానే అవ్వమ్మ గబగబా ఆదాము దగ్గరికి వెళ్ళి, ఆదాము పక్కన ఉన్నటువంటి భాగాన్ని చూపించి, ఇదిగో బాబు నేను ఇక్కడ నుండి పుట్టానని చెప్తుందంట. ఎవరు? మొదటి ఆదాము భార్య అయిన అవ్వమ్మని ఎక్కడి నుంచి పుట్టామని అడిగితే పక్క భాగాన్ని చూపించి, ఆదాముకి యొక్క పక్క భాగం చూపించి ఇక్కడ నుండి పుట్టానని చెప్తుందట. ఎవరు? మొదటి ఆదాము భార్య అయిన అవ్వమ్మని అడిగితే. మరి కడపడ ఆదాము ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసే భార్య ఎవరు? సంఘం. సంఘం దగ్గరికి వెళ్ళి, సంఘమా నువ్వు ఎక్కడి నుండి పుట్టామని అడిగితే సంఘం గబగబా యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్య పక్కన ఉన్న గాయాన్ని చూపించి, ఇదిగో ఎక్కడి నుండి పుట్టానని చెప్తుందంటే సంఘం. సంఘం అనగా మనుషుల చేత కట్టబడింది కాదు, దేవుని రక్తం వలన తన ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి కొనుక్కున్నది దేవుని సంఘం. కానీ అలాంటి సంఘాన్ని ఎలా చేశారు? ఇప్పుడు పేరు పెట్టి సతీష్ కుమార్ సంఘం, జాన్ వెస్లీ సంఘం, వీళ్ళు ఎవరండి? రక్తం కార్చారు వీళ్ళు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. వినండి, సంఘం అనేది మనుషుల చేత కట్టబడింది కాదు, క్రీస్తు తన ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి తన గాయములలో కనబడినది దేవుని సంఘం. సరే విషయంలోకి వద్దాం. ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడు మనల్ని ఎలా మార్చుకున్నాడు చెప్పండి? ఏమండి, దాసులం అయిపోయిన మన కొరకు ప్రాణం పెట్టి రక్తము చిందించి ఏం చేశాడు? స్నేహితులుగాను, స్నేహితుల నుండి చెప్పాలి పిల్లలుగాను, పిల్లలైనటువంటి వారిని ఎలా మార్చుకున్నాడట? కుమారులుగా. ఎలాగొచ్చిందో కుమారస్థానం అంటే, మొదటి మానవుడైన ఆదాము తన కుమారస్థానాన్ని కోల్పోతే దేవునికి ఇంకో కుమారుడు ఉన్నాడు కదా. ఎవరైనా యేసుక్రీస్తు యొక్క ఆత్మను దేవుడు మన హృదయములలోకి పంపి, చదవండి అదే వచనం కంటిన్యూగా చదవండి ఉంటుంది. ఎక్కడండి? గలతీయులకు రాసిన పత్రిక 4:6 ఉంటుంది. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు. ఇది నోట్ దిస్ పాయింట్. తన కుమారుని యొక్క ఆత్మను దేవుడు మన హృదయములలోకి పంపి కోల్పోయిన కుమారస్థానాన్ని క్రీస్తు ద్వారా దేవుడు మళ్ళీ మనకు అనుగ్రహించి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. తలల పైకెత్తిన చూడండి, కోల్పోయిన కుమారస్థానం ఎలాగొచ్చింది మనకి చెప్పాలి. మనం కుమారస్థానం కోల్పోతే ఆ కుమారస్థానాన్ని తిరిగి మళ్ళీ దేవుడు ఎలాగిచ్చాడంటే, దేవునికి ఆదాము అనే కుమారుడు కాకుండా ఇంకో కుమారుడు ఉన్నాడు. ఎవరో ప్రభు అయినా యేసయ్య యొక్క ఆత్మను దేవుడు ఏం చేశాడట? మన హృదయాల్లోకి పంపి ఎలా మార్చుకున్నాడు మనల్ని? తనకు కుమారులుగా. కోల్పోయిన కుమారస్థానాన్ని క్రీస్తు ద్వారా దేవుడు మళ్ళీ మనకి అనుగ్రహించున్నాడు. అంటే ఇప్పుడు ఏమయ్యాం మనం? తిరిగి ఏమయ్యాం చెప్పాలి, మాట్లాడాలి. కుమారులు. కుమారులు 2 రకాలు. 2 రకాల కుమారుల్లో మనం ఎవరమో చెప్పేసి నేను ముగించేస్తాను. ఓకే, ఈ కుమారులే దేవుణ్ణి ఎలా వరించి పెళ్లి చేసుకుంటారు అన్న విషయం రేపు కంటిన్యూ చేద్దాం. ఓకేనా? కుమారులు అయ్యా. ఓకే, కుమారులు 2 రకాలు. ఎలాగ 2 రకాలు అంటే, తల్లి గర్భం ద్వారా పుట్టిన కుమారులు ఉంటారు. పిల్లలే కనుక లేకపోతే ఇంకోలాగా కూడా కుమారులుగా చేసుకుంటారు. మీరు చెప్పాలి. తల్లి గర్భం ద్వారా పుట్టిన కుమారులు ఉంటారు. పిల్లలు లేరనుకో మొత్తానికి ఇంకోలాగా కూడా కుమారులుగా చేసుకుంటారు. ఎలాగా? దత్తత.
కదా, దత్త చేసుకుంటారు. ఇప్పుడు నేను జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను మిమ్మల్ని. తల్లి గర్భం ద్వారా పుట్టిన కుమారులకు ఎక్కువ అధికారం ఉంటుందా, దత్తత తీసుకున్న కుమారులకు ఎక్కువ అధికారం ఉంటుందా? ఇలా కాదు కానీ తల్లి గర్భం ద్వారా పుట్టిన కుమారులకు ఎక్కువ అధికారం ఉంటుందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. కాదండి దత్తత తీసుకున్న కుమారులకు ఎక్కువ అధికారం ఉంటుందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అయ్య బాబోయ్, వీళ్ళు అటు ఎత్తట్లేదు ఇటు ఎత్త, ఎందుకంటే వీడు ఏమంటాడని చూస్తున్నాను నాకు. మీరు చెప్పండి. విషయం ఏంటంటే నేను చెప్తాను మీకు క్లారిటీగా. చాలా మ్యాక్సిమం అని అనుకుంటున్నా తల్లి గర్భం ద్వారా పుట్టిన కుమారులకు ఎక్కువ అధికారం ఉంటుంది అనేది మన ఆలోచన. అయితే ఇప్పుడు మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను. నా వైపు చూస్తామనండి కొంచెం. ఉదాహరణకి నాకు 4 కొడుకులు ఉన్నారు అనుకోండి, నిజంగా లేరు. 4 కొడుకులు ఉన్నారనుకోండి, 100 ఎకరాలు ఆస్తుంది అనుకోండి. 100 ఎకరాలు ఆస్తుంది అనుకోండి, నిజంగా లేదండి. నేను చనిపోయిన తర్వాత నా 100 ఎకరాలు ఆస్తి ఎవరికి వెళ్తుంది? యాజ్ పర్ రూల్ 4 కుమారులకు వెళ్తుంది. అయితే ఈ 4 కుమారులు సమాజంలో చెడ్డగా తాగుతూ తందనాలాడుతూ వాళ్ళు ఇష్టానుసారంగా చెడ్డగా బతుకుతున్నారు. ఊరందరూ చెప్పుకుంటున్నారు, అరే ఆయన చూస్తేనే ఆయన అంత మంచి ఆయన కడుపున వాళ్ళు ఏం చేశారు, చెడబుట్టారని ఊరందరూ చెప్పుకుంటున్నటువంటి ఆ మాటలు నాకు వినబడుతుంటే నాకు ఎలా ఉంటుందమ్మా? చాలా బాధగా ఉంటుంది కదా. అప్పుడు నేను ఏం చేశానంటే, నా పేరు అలాగా వీళ్ళు చెడగొట్టారు కనుక నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఈ కొడుకులకి వెళ్ళకూడదని నేను ఏం చేశాను, ఒక మంచి లాయర్ని పెట్టి వీలునామా రాయించాను. ఏం వీలునామా? నేను చనిపోయిన తర్వాత నా 100 ఎకరాల ఆస్తి పలానా చోట ఉన్నటువంటి అనాథ శరణాలయానికి చెందాలి, ఈ కొడుకులు ఎవరికి ఇది చెందడానికి వీలు లేదని వీలునామా రాసి నేను చనిపోయాను అనుకోండి. హలో, ఈ 100 ఎకరాల ఆస్తులు చిల్లు గవ్వ కూడా వారు ఏ కోర్టుకి వెళ్ళినా, హైకోర్టు లేదు, సుప్రీంకోర్టు, ఏ కోర్టు లేదు. ఇంకా ఇలా కానీ వీలునామాలో చనిపోతే ఆ ఆస్తులు చిల్లు గవ్వ కూడా వాళ్ళు ఏం చేయలేరు, తిరిగి సంపాదించుకోలేరు. ఇది తల్లి గర్భం ద్వారా పుట్టిన కుమారుల యొక్క అధికారం ఎలా ఉంటుంది. కానీ ఇంకో కుమారుడు ఉన్నాడమ్మా, దత్తపుత్రుడు. దత్తత తీసుకున్న ఒక కుమారుడు యొక్క అధికారం ఎలా ఉంటుందంటే, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కవనెంట్ అంటే దత్తత అంటే అర్థం ఏంటో మనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దత్తత అన్నా, నిబంధన అన్నా, ఒడంబడి కన్నా అన్నీ ఒకటే, పర్యాయ పదాలు. దత్తత ఎలా చేసుకుంటారు ఎప్పుడన్నా చూసారు? మీ హిందూ ధర్మశాస్త్ర ప్రకారం దత్తత ఎలా చేస్తారంటే, ఒరిజినల్ దత్తత ఎలా చేస్తారు ఎప్పుడన్నా? పిల్లలు లేని తల్లి తండ్రి ఒక బిడ్డను చూసుకుంటారు. వాడిని కొనుక్కోవడమో లేదా అనాథో ఎవరిని తీసుకొచ్చిన తర్వాత ఒరిజినల్ దత్తత ఇలాగే జరుగుతుంది. బ్రాహ్మణోత్తముడు మధ్యలో కూర్చుంటాడు, తల్లిదండ్రులు పక్కన కూర్చోబెట్టి, బిడ్డ బాగా పిల్లవాడైతే కనుక ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు, కొంచెం ఎదుగునోడైతే ఎదురుగుండా కూర్చోబెట్టి ఇలా ప్రమాణం చేయిస్తాడు. ఎలాగా? ఏమంటే వేద మంత్రాలతో మంత్రోచ్చరణ చేస్తూ ఇలా ప్రమాణం చేస్తాడు. ఏమని? బిడ్డ, ఈరోజు మొదలుకొని నీ మీద, నీకున్న సమస్తం మీద మేము హక్కుదారులం అని చెప్పి, ఈరోజు మొదలుకొని మా మీద, మాకున్న ఆస్తి మీద, మాకున్న సమస్తం మీద నీవు హక్కుదారుడివి అని బ్రాహ్మణోత్తముడు ఏం చేస్తాడంటే ప్రమాణం చేస్తాడు. ప్రమాణం చేయించడమే కాదండో, అగ్ని సాక్షిగా మంత్రోచ్చరణ చేస్తూ ఇదొకటే కాదు, డాక్యుమెంట్ కూడా రాసుకుంటారు 100 రూపాయల బాండ్ పేపర్ మీద. ఇలాగొక్కసారి దత్తత జరిగిన తర్వాత ఈ బిడ్డ మీదకి తల్లిదండ్రులకు ఏమవుతుంది? సర్వ హక్కులు వచ్చేస్తాయి. అట్ ద సేమ్ టైం ఆ బిడ్డ కూడా ఈ తల్లిదండ్రుల మీద, తల్లిదండ్రులకు ఆస్తి మీద హక్కుదారుడిగా మారిపోతాడు. ఇలాగ హక్కుదారుడు అయిన తర్వాత వినండి, ఇందాక నేను చెప్పినట్టే ఈ పిల్లవాడు కూడా పెరిగి పెద్దవాడు అయ్యాడు. ఎలాగా? చెడ్డగా సమాజంలో తల్లిదండ్రులకు చెడ్డ పేరు తీస్తూ, తాగుతూ, ఇష్టానుసారంగా బతుకుతూ చాలా వరస్ట్గా బతుకుతున్నాడు. సమాజం అందరూ ఏం చెప్పుకుంటున్నారు? అరే మా తల్లిదండ్రులు ఎంతో మంచివాళ్ళు, అనవసరంగా వీళ్ళు ఏం చేశారు, దత్తత తీసుకున్నారని ఊరందరూ బాధపడుతూ ఆ పిల్లని తిడుతున్న మాటలు ఈ తల్లిదండ్రులకు వినబడుతుంటే తల్లిదండ్రులకు ఎలా ఉంటుందో మీరు చెప్పాలి. బాధ ఉంటుంది కదా. బాధ కలిగించాడని ఇక్కడ మీరు నోట్ చేసుకోవాలి. బాధ కలిగించాడని మన పేరు అలాగే వీడు చెడగొట్టాడు కదా, ఇంకా మన ఆస్తులో వీడికి చిల్లుగా కూడా వెళ్ళకూడదని వీళ్ళు ఒక్కసారి దత్తత జరిగిన తర్వాత అది క్యాన్సలైజేషన్ అనేది ఎప్పటికీ జరగదు. ఒక్కసారి దత్తత జరిగిన తర్వాత క్యాన్సల్ చేయడం కోసం ఎన్ని కోట్లు తిరిగినా ఎక్కడికి వెళ్ళినా ఎప్పటికీ కూడా బిడ్డ బ్రతుకున్నంతకాలం ఆ తల్లిదండ్రుల మీద, తల్లిదండ్రులకు ఆస్తి మీద హక్కుదారుడుగానే మిగిలిపోతాడు తప్ప అది ఎప్పటికీ కూడా క్యాన్సలైజేషన్ అనేది జరగదు, బిడ్డ చనిపోతే తప్ప. అలా ఉన్నారా? ఇప్పుడు చెప్పండి, తల్లిదండ్రుల ద్వారా పుట్టిన కొడుకు అధికారం ఎక్కువ ఉంటుందా, దత్తత తీసుకున్న కుమారుడికి ఎక్కువ అధికారం ఉంటుందా? కదా. ఇప్పుడు వినండి, దత్తత అనే మాటకి బైబిల్ నిర్వచనం ఏంటంటే నిబంధన అంటే ఏంటి చెప్పండి? ట్రాన్స్ఫర్మేషన్. మొత్తం చేంజ్ అయిపోతాయి.
ఏమండి, ఇద్దరు మనుషుల మధ్యలో జరిగే ఒడంబడిక, రెండు దేశాల మధ్యలో జరిగే ఒడంబడిక, నిబంధన. దీన్నే దత్తత అన్నారు. ఒక పర్యాయ పదవులు దత్తత అన్నారు. దత్తత అంటే ఏంటి? ఆ బిడ్డకి తల్లిదండ్రులకు మధ్యలో జరిగినటువంటి ఒడంబడిక. ఏంటి? బిడ్డ ఏమో వారికి సొంతం అయిపోతాడు, తల్లిదండ్రులకు నాస్తి ఏమో బిడ్డకు సొంతం అయిపోతుంది. దీన్నే దత్తత అన్నారు. ఇప్పుడు వినండి, దీన్నే బైబిల్ నిర్వచనం ఏం చెప్తుందంటే నిబంధన ఎవరెవరికి జరిగింది? దేవుడే మన దగ్గరకు వచ్చి ఏం చేశాడంటే నిబంధన చేశాడు. ఇది రక్త నిబంధన. ఎలాగది? హలో, ఈ లోకములు చేసే నిబంధన లాంటిది కాదు నాయన. యేసయ్య పరిశుద్ధుడైన దేవుడు భూమి మీదకి వచ్చి అంటున్నాడు నీతో నాతో. ఏమని? నీతో నాతో ఆయనే కావాలని నిబంధన చేసుకున్నాడు. బిడ్డ, నీకున్నవన్నీ నాకు ఇచ్చాయి, నేను తీసుకుంటాను, నాకున్నదంతా నీకు ఇచ్చేస్తానని చెప్పి దేవునికి నీకు మధ్యలో ఒడంబడిక, ఈ నిబంధన జరిగింది. దానినే పౌలు గారు ఎంత అద్భుతంగా చెప్పాడంటే వినండి. యోహాను గారు అయితే పిల్లలు అన్నాడు. యోహాను గారు ఏమన్నాడు చెప్పండి? ఇందాక పిల్లలు అన్నాడు. పౌలు గారు క్లారిటీ ఇస్తే ఉన్నాడు కుమారులు అన్నాడు. కుమారులను వదిలిపెట్టలేదు. ఏ కుమారులమో చెప్తున్నాడు. ఈ చెప్పింది కూడా సామాన్యులకు చెప్పలేదు. దే ఆర్ వెరీ పవర్ఫుల్ పీపుల్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో చాలా శక్తివంతమైనటువంటి జనాంగం రోమియులు. రోమపత్రికలు చెప్తాడు ఈ మాట అద్భుతంగా. చదవండి ఒకసారి రోమపత్రిక 8:15. రోమపత్రిక 8:15 చదవండి. ఏమి రాయబడి ఉంది? ఏలయనగా మరలా భయపడుటకు. అమ్మ చూడండి, ఈ మాట ఎంత బాగుంటుందంటే ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాడు ఈయన? మరలా భయపడడానికి దాస్యపాత్మను పొందలేదు. ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాడు? దాస్యం దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. వాయ్? ఎందుకంటే మొదటి మానవుడు కుమారస్థానం కోల్పోయి ఎక్కడ పడ్డాడు? దాసుడు అయిపోయాడు. కానీ అక్కడ మూలాల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఎలాగా మరలా భయపడడానికి మనము దాస్యపాత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను మనం పొందితమే. దేవునికి మహిమ కలుగును గాక. కోల్పోయిన కుమారస్థానాన్ని తిరిగి మళ్ళా దేవుడు మనకిచ్చాడు. కానీ అది ఎలాంటి కుమారస్థానం అంటే సామాన్యమైన కుమారస్థానం కాదు. ఎన్నటికీ తెగిపోని బంధమైనటువంటి దత్తపుత్రాత్మ ద్వారా దేవుడు దత్తపుత్రులుగా శాశ్వతమైన బంధము కలిగిన కుమారులుగా దేవుడు మనల్ని మార్చేసుకున్నాడు. హలో, ఉన్నారా? చెప్పండి. మూలపాఠం ఏంటి? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. నీ కుమారులు ఎక్కడుంది? వచనం ఎక్కడ చదువుకున్నావు? యెషయా గ్రంథం 62:5లో నీ కుమారులు నిన్ను వరించి పెళ్లి చేసుకుంటారు. ఎవరి కుమారులు చెప్పడం కోసం ఇప్పుడు దాకానే ప్రసంగం చెప్పాను. ఓకేనా? ఎవరి కుమారులు అంటే మొదటి మానవుడైన ఆదాము దేవునికి ఏమవుతాడని చదువుకున్నాం? కుమారుడు. దేవుడు మానవునికి ఇచ్చిన మొదటి స్థానం ఇచ్చాడు, కుమార స్థానం ఇచ్చాడు. కానీ ఏం చేస్తాం మనం? దాసులైపోయాం. దాసులైపోతే ఏం చేశాడైనా? భూమి మీదకి దిగొచ్చి ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి మనల్ని కొని, దాసులు కాదు మీరు ఉండడం, నాకు స్నేహితులుగా మార్చుకున్నాడు. స్నేహితుల కంటే ఇంకా దగ్గరగా ఉండాలని పిల్లలుగా చేసుకున్నాడు. పిల్లలంటే ఎవరో కాదు, కుమారులు అన్నాడు. ఆ కుమారులు కూడా సామాన్యమైన కుమారులు కాదు. ఏ కుమారులు? దత్త కుమారులు. ఈ కుమారులైనటువంటి మనల్ని ఏమంటే ఈ కుమారులే రేపు దేవుణ్ణి వరించి ఏం చేసుకోబోతున్నాడట? పెండ్లి చేసుకోబోతున్నారు. కుమారులు ఎలాగ వరిస్తారు దేవుణ్ణి, పెండ్లు ఎలా చేసుకుంటారు అన్నది రేపు నేను చెప్పబోయే పాఠం. ఓకేనా? హలో, ఉన్నారా? అర్థమవుతుందా మీకు? ఈ క్వాలిటీస్లో ఇవి ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటిలో మీరు ఎక్కడున్నారో ఒకసారి చూసుకోండి. ఇంకా దాసులుగానే ఉన్నారా, లేకపోతే స్నేహితులు అయ్యారా? స్నేహితుల స్థానం నుంచి ఒక మెట్టి పైకి వెళ్ళి దేవునికి పిల్లలు అయ్యారా, కుమారులు అయ్యారా? కుమార స్థానంలోకి వచ్చామా? కుమారులు అయిన తర్వాత ఇంకో స్థానం ఉంది, చివరి స్థానం అదే. ఇది చాలా ఉన్నతమైన స్థానం. వినండి, కుమారుల కంటే, దాసుల కంటే, స్నేహితుల కంటే, పిల్లల కంటే, కుమారుల కంటే ఇంకా ఒక అద్భుతమైన ఉన్నతమైన స్థానం ఒకటి ఉంది. అదేంటో మీరు చెప్పాలి. ఏంటి చెప్పండి? అది ఎప్పటికి విడిపోని బంధం. ఎప్పటికి విడిపోని బంధం. స్నేహితులు వదిలిపెట్టేయచ్చు, పిల్లలు దూరం అయిపోవచ్చు, కొడుకులు దూరం అయిపోవచ్చు, కానీ ఎప్పటికీ మట్టిలో పెట్టే వరకు ఉండే బంధం అది. మట్టిలో పెట్టే వరకు ఉండే బంధం అది. దేవుడు వినండి, ఆయన ప్రేమ చూడండి. దాసుని స్థానం నుంచి స్నేహితుల నుంచి పిల్లల నుంచి కుమారులుగా చేసుకున్నాడు. ఈ కుమారులనే దేవుడు మరొక రూపంలోకి మార్చేసుకోబోతున్నాడు. ఇంకా అది సెపరేట్గా ఉండే బంధం కాదు, అది ఎప్పటికీ కలిసి ఉండే బంధం. ఏమిటో చెప్పాలి? పిల్లలు వదిలేస్తారు, కొడుకులు వదిలేస్తారు, కుమార్తెలు అందరూ వదిలేస్తారు, కానీ మట్టిలో పెట్టే వరకు ఉండే బంధమే ఆ బంధం. ఏ బంధం అది? చెప్పాలి. ఏ బంధం అది? భార్య బంధం. ఈ కుమారులే రేపు దేవుణ్ణి వరించి
పెళ్లి చేసుకోబోతున్నారు, వధువు అవబోతున్నారు. ఈ కుమారులందరూ కలిసిందే సంఘం. ఈ సంఘానికి పెట్టిన పేరే వధువు. ఆ వధువే యేసయ్యను వరించి మధ్యాకాశంలో పెళ్లి చేసుకోబోతుంది. వినండి, పెళ్లి చేసుకోవాలంటే సంఘానికి ఏమి రావాలి? ఎవడు కుమారులు వధువుగా ఎలా మారుస్తారు? మార్చబడిన వీరు పెళ్లి కూతురు అవ్వాలంటే, పెళ్లి పీటల మీద యేసయ్య పక్కన కూర్చొని పెళ్లి చేసుకోవాలంటే నీకు ఉండవలసిన క్వాలిటీస్ ఏంటి, నీ ఎదుగుదల ఏంటి, నీ పరిస్థితి ఏంటన్న మ్యాటర్ అనేది రేపు మనం మాట్లాడబోతున్నాం. కనుక గమనించిన ఇంతవరకు నేను చెప్పిన ప్రసంగం మీకు ఎలాగ అర్థమైందో నాకు తెలియదు, కానీ పాత నిబంధనలో సంఘమును కూర్చిన ప్రవచనాన్ని ఎత్తుకున్నా మాట్లాడాం. దీని వెనకున్న స్టోరీ అని చెప్పుకున్నాం. ఇదంతా ఎవరి స్టోరీ అనుకుంటున్నారేమో మీరు, కానీ ఇదంతా మన స్టోరీయే. మనం ఒకప్పుడు దేవుడికి పిల్లలుగా దేవుడు చేసుకున్నాడు, కానీ ఏమండి మనం పాప పంకిలమైన జీవితం జీవిస్తూ పాపానికి సాతానికి దోసలైపోతే ఆ మహాదేవుడు వచ్చి ప్రాణం పెట్టి రక్తం చెందించి ఆయన కొరకు ఎలా చేసుకున్నాడు? స్నేహితులుగా చేసుకున్నాడు. స్నేహితుల కంటే దగ్గరగా ఉండాలని పిల్లలుగాను, పిల్లల కంటే దగ్గరగా ఉండాలి కుమారులుగాను. కుమారులు అంటే మామూలు కుమారులు కాదు, మళ్ళా దాసత్వంలోకి వెళ్లకుండా, తిరిగి మళ్ళీ అటువైపు చూడకుండా దత్తత రక్త నిబంధన కుమారులుగా, దత్తపుత్రులుగా దేవుడు మనం చేసుకున్నాడు. ఈ స్థితి నుండి ఇంకా ఎప్పటికీ ఇప్పుడు ఏమండి కుమారులు సెపరేట్గానే ఉంటారు, స్నేహితులు సెపరేట్గానే ఉంటారు, కానీ భార్య బంధం, భార్య అనేది ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? భార్య ఎక్కడి నుంచి వచ్చింది? వేర్ షీ ఈస్ కమింగ్ ఫ్రమ్. ఎక్కడి నుంచి వచ్చిందంటే వినండి, భార్యను దేవుడు ఎలా చేశాడు? ఆదామును చేశాడు, మళ్ళీ మట్టిని తీసి బొమ్మను చేసి ఆ బొమ్మకున్న ముక్కులో దేవుడు నోరు పెట్టి ఊది స్త్రీని కరుగు చేసి ఇదిగో నాయన నీ భార్యను పట్టుకొచ్చి ఇచ్చాడా? చెప్పాలి, మాట్లాడాలి. నో, దేవుడు భార్య ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి, చెప్పండి, ఆ గాఢ నిద్రలోంచి పక్క భాగంలో తీశాడు. అంటే భార్య అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే పురుషుని యొక్క శరీరంలో ఒక భాగం. షీఈస్ ద వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ హిస్ బాడీ. ఆయన శరీరంలో ఒక భాగమే భార్య. ఇప్పుడు దేవుడు మనల్ని ఎలా మార్చేసుకోవాలనుకున్నాడు? ఆయనలో ఒక భాగంగా మార్చేసుకోవాలనుకున్నాడు. పిల్లలు కుమారులు అయితే ఇంకా విడిపోయి సెపరేట్గా ఉంటారు, కానీ కూడానే ఉంటారు, ప్రేమలు అన్నీ ఉంటాయి, కానీ వీళ్ళు ఎప్పటికైనా విడిపోయే అవకాశము ఉండొచ్చు మేబీ. అందుకే దేవుడు అనుకున్నాడు ఈ కుమారులను ఎలా మార్చేసుకోవాలనుకుంటున్నాడంటే ఆయనలో ఒక భాగమైన భార్యగా మార్చేసుకోవాలనుకున్నాడు. కనుకనే ఈ కుమారులే రేపు మధ్యాకాశంలో ఏం చేయబోతున్నారు చెప్పండి? మధ్యాకాశంలో యేసయ్యను పెళ్లి చేసుకోవాలంటే ఈ కుమారులు ఏమవ్వాలి? వధువు అవ్వాలి. ఆ వధువే సంఘం. సంఘంలో మన అందరము కూడా కుమారులం. క్రీస్తు తన ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి కొని మనల్ని పట్టుకొచ్చి ఎక్కడ పెట్టాడు? సంఘంలో పెట్టాడు. ఈ సంఘంలో ఉన్న వారందరూ కుమారులే. ఈ కుమారులకు పెట్టినటువంటి సంఘానికి పెట్టిన పేరే వధువు అనే పేరు పెట్టింది ప్రకటన గ్రంథంలో. ఆ వధువు సంఘమే రేపు యేసయ్యను వరించి ఏం చేసుకోబోతుంది? పెళ్లి చేసుకోబోతుంది. హల్లెలూయా. యేసయ్య పక్కన కూర్చుని పెళ్లి చేసుకోవాలంటే ఆయన పరిశుద్ధత గురించి మాట్లాడాలి, మనస్థితి గురించి మాట్లాడాలి. ఆయన పక్కన కూర్చొని పెళ్లి చేసుకోవాలంటే మనకు ఉండవలసిన అర్హతలు ఏంటి? ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాం? అసలు ఆయన పక్కకి వెళ్ళి కూర్చోవడానికి మనకు అర్హత ఉందా? అలాంటి అర్హత ఉందా లేదా? సంఘానికి అలాంటి స్థితి వచ్చిందా లేదా? ఇలాంటి విషయాలు ఎన్నో మాట్లాడవలసి వస్తుంది. కనుక గమనించండి, యేసయ్య ఈరోజు మనతో మాట్లాడిన మాట, ఈ ప్రసంగం అంతటిలో ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనది నీ పట్ల, ఆయన చూపించిన ప్రేమ ఎంత ఉన్నతమైనదంటే ఆయన రూపంలో ఆయన పక్కన ఆయనలో ఒక భాగంగా దేవుడు చేసుకున్నాడు. దేవుడి నుంచి దూరం అయిపోతే మళ్ళీ ఆయనే దిగొచ్చి ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి ఎప్పటికీ చెరిగిపోని బంధమైన దత్త కుమారులకి దేవుడు చేసుకున్నాడు. ఈ దత్త కుమారులనే తిరిగి మళ్ళా ఆయనలో ఒక భాగంగా కలిపేసుకోవడానికి దేవుడు ఆయన రెడీగా ఉన్నాడు. పెండ్లు కుమారుడు అయితే రెడీగా ఉన్నాడు, పెండ్లు కుమార్తె అయితే ఎలాగుందన్న సంగతి మనమే పరీక్ష చేసుకోవాలి. ఈస్ రెడీ టు కమ్ బ్యాక్. పెండ్లు కుమారుడు యేసుక్రీస్తు వారు రావడానికి రెడీగా ఉన్నాడు. మధ్యాకాశంలో ఆల్రెడీ పెండ్లి పీటలు వేయబడ్డాయట. హలో, ఆల్రెడీ సెటప్ అంతా జరిగిపోయింది. పెండ్లి కుమారుడు రెడీ, ఈజ్ రెడీ టు కమ్ బ్యాక్. కానీ అమ్మాయి ఎలాగుంది? అమ్మాయి అంటే ఎవరు చెప్పాలి? ఇప్పుడు సంఘమే. సంఘంలో ఉన్నవారందరూ కుమారులే. ఈ కుమారులే వధువయ్యారు. ఏమంటే ఈ వధువైనటువంటి సంఘం ఆయన పక్కన కూర్చుని పెళ్లి చేసుకోవాలంటే ఆ స్థితిలోకి మనం వచ్చామా లేదా? ఇంకా చిన్నపిల్లలాగే ఉన్నామా? వయసు వచ్చిన వారుగా ఉన్నామా? ఎలాగున్నామో ఒక్కసారి చెక్ చేసుకోవడానికి దేవుడు ఈ మీటింగ్ ఏర్పాటు చేసాడేమో. ఒకవేళ చూసుకోండి ఒకసారి. యేసయ్య చూస్తే ఆయన రాకడ దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. ఆయన రాకడ చూస్తే అది సమీపంగా ఉంది. పెళ్లి కొడుకు చూస్తే రెడీగా ఉన్నాడు, ఆ అమ్మాయి చూస్తే ఇంకా రెడీ లేకుండా ఇంకా చిన్నపిల్లలాగే మన చేష్టలు, మన క్రియలు, మన పరిస్థితి ఇంకా చిన్నపిల్లలాగే ఉన్నామేమో. ఎదుగుదల వచ్చిందా? ఆయన పక్కన కూర్చొని పెళ్లి చేసుకునే స్థితిలోకి మనం వచ్చామా లేదా?
అని ఒక్కసారి చెక్ చేసుకోవడానికి దేవుడు ఈ మీటింగ్స్ మరొకసారి మనకు పెట్టారేమో. ఒకవేళ ఈ మీటింగ్స్లో ఒక స్థితిలోనికి కోల్పోయినటువంటి ఆనందాన్ని, కోల్పోయిన స్థితిని మళ్ళీ తిరిగి మనం పొందుకోవడానికి దేవుడు ఈ మీటింగ్స్ ఏర్పాటు చేశాడు. ఏదో 10 సంవత్సరం ఏర్పాటు చేసినట్టనే ఈ సంవత్సరం మీటింగ్స్ ఏర్పాటు చేశారు. ఎవరు వస్తారు, ఏదో చెప్తారు, మేము వెళ్ళిపోదాం ఉన్నట్టుగా కాదు. కానీ వచ్చిన నీవు ఆయన పక్కన కూర్చొని పెళ్లి చేసుకునే స్థితిలోకి, ఆ రూపంలోకి, పెండ్లు కుమార్తె రూపంలోకి మనం మార్చబడ్డామా లేదా, ఆ స్థితిలోకి మనం ఎదిగామా లేదా అని చెక్ చేసుకోవడానికి దేవుడు మంచి అవకాశాన్ని కల్పించాడు. ఈ 2 దినాలు కూడా మన ఆత్మీయ స్థితిని, ఏ స్థితిలో మనం ఉన్నామో, ఇంకా దాసులుగా ఉండిపోయామా, కుమారులు అయ్యామా, స్నేహితులం అయ్యామా, లేకపోతే భార్యాదిగా మార్చబడ్డానికి సిద్ధంలోకి వచ్చామా, ఏ స్థితిలో ఉన్న ఒక్కసారి చెక్ చేసుకోవడానికి ఈ దేవుడు మీటింగ్స్ పెట్టాడు. కనుక ఈ విన్నటువంటి వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుని ఆ వాక్యపరంగా జీవించడానికి, ఆయన పక్కన కూర్చుని పెళ్లి చేసుకున్న స్థితిలోకి మనం మార్చబడ్డానికి మనం సిద్ధపాటు కలిగి ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. తలంచండి, ప్రార్థన చేద్దాం. చిన్న మాట ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకే వందనాలు, మహోన్నతుడా నీకే వందనాలు. నేను ఈ ప్రాంతాన్ని, ఈ పట్టణాన్ని ప్రేమించి మీరు ఏర్పాటు చేసినటువంటి సంఘం, నీ కొరకు సిద్ధపడినటువంటి సంఘం, ప్రాణమిచ్చి రక్తమిచ్చుకున్నటువంటి నీ బిడ్డలు, నీ రాకడ చూస్తే అది సమీపంగా ఉంది. నీ ప్రక్కన కూర్చొని పెళ్లి చేసుకునే స్థితిలో మేము ఉన్నామా లేదా నాయన? మీరు ఇచ్చినటువంటి మొదటి స్థానం, కుమార స్థానం కోల్పోయాం. నీ కుమారులే తిరిగి నిన్ను వరించి పెళ్లి చేసుకుంటారు అనే మాట. ఈ కుమారులు ఎలాగ పెళ్లి చేసుకుంటారు? ఇచ్చిన కుమారస్థానం కోల్పోయి దాసులు అయిపోతే, నీ ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి మమ్మల్ని నాయన నీకు స్నేహితులుగా చేసుకున్నారు. స్నేహితుల కంటే దగ్గర కూడా పిల్లలు గాను, పిల్లల కంటే ఇంకా సమీపంగా ఉండాలని కుమారులుగా చేసుకున్నారు. కుమారులు అంటే ఎప్పటికీ విడిపోయిన బంధమైన కుమారులుగా చేసుకున్నారు. ఈ కుమారులనే నీలో ఒక భాగమైన భార్యగా మార్చేసుకోవడానికి మీరైతే రెడీగా ఉన్నారు రావడానికి నాయన. ఇంకా మేము ఆ సిద్ధపాటులో లేవేమో, ఆ స్థితిలోకి రాలేదేమో, ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా స్థితి మాకు చూపించిన ఆయన ఆ స్థితిలోకి మేము ఎదుగులాగిన మమ్మల్ని సిద్ధపాటు చేసి నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. అన్నగారు జాన్ పాల్ అన్నగారు వచ్చారు. యాక్చువల్లీ నేను ఇక్కడికి రావడానికి గల కారణం, మాకు చాలా ప్రియమైన అన్నగారు మా కోనసీమలో చాలా అద్భుతంగా వాడబడుచున్న దైవజనులు మా సంఘాలు ఎన్నో వాడబడ్డారు. ఈరోజు ఇక్కడికి రావడానికి వారి ద్వారా ఇక్కడికి వచ్చాను. జాన్ పాల్ అన్నగారు అనుకొచ్చారు. అన్నగారికి నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. ప్రియులరా, ఈ కోడిక ఇంతటితో ముగించబడింది. రేపటి ఉదయకాలము 6 గంటలకి డివోషన్ ఉంటుంది. ఇక్కడ ఆర్ఎస్ ఫంక్షన్ హాల్లో ఉన్నటువంటి వారికి, తర్వాత బయట నుంచి వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఉదయం 6 గంటలకి ఇక్కడే డివోషన్ ప్రేయర్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా డివోషన్లో పాల్గొనవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాము. తర్వాత ఉదయకాలపు మీటింగ్ ఉదయం 9:30 గంటలకి ప్రారంభించబడుతూ ఉంటుంది. దయచేసి సమయాన్ని గమనించి స్థానికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని పాటించి సమయానికి రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా మనం చేస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో చివరి ప్రార్థన బ్రదర్ జాన్ పాల్ అన్న ముందుకొచ్చి ప్రార్థన చేసి ముగించవలసిందిగా వేడుకుంటా ఉన్నాం.